యా అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. వన్స్ అగైన్ ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మనకు చెప్పబోతున్నారు. ఒక గ్రేట్ స్పీకర్ మనతో జాయిన్ అయ్యారు ఈరోజు. సార్ వచ్చేసి హైదరాబాద్ అండి. ట్రైనర్ 153 బ్యాచ్ సార్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని హ్యాపీ ఈవినింగ్ సార్. అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేల్స్లో ఎక్స్పీరియన్స్గా ఉంది. అలాగే చాలా కంపెనీస్లో సార్ వర్క్ చేశారండి. అలా రియల్ పేజ్లో, ప్లానెట్ గ్రీన్లో టీమ్ మేనేజర్గా చేయడం జరిగింది. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎన్సి కంపెనీలు, అలాగే ఇంపాక్ట్ ఐబిఎన్ బిజినెస్కి ఇంపాక్ట్గా ఉన్నారు డైరెక్టర్గా. అలాగే కొన్ని బ్యాచెస్కి, ఈపీఎస్కి, యంగ్ మైండ్స్కి, టీడబ్ల్యూఎస్కి నంబర్ ఆఫ్ సెషన్స్ ఇచ్చారు. అలాగే మెయిన్లీ రియల్ ఎస్టేట్ సేల్స్ కోచ్గా సార్ యొక్క జర్నీ కొనసాగుతోంది. ఈరోజు మనకు స్టేజ్ ఫైట్ అనే బెస్ట్ టాపిక్ని మనకు చెప్పడానికి రావడం జరిగింది. వీరిని వెల్కమ్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెల్కమ్ విచువల్ డయాస్ యువర్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ వెరీ హ్యాపీ ఈవినింగ్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ ఎస్, సూపర్ సూపర్, సో ఎనర్జెటిక్. ఇప్పుడే అందరు నేను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడే అందరు మీటింగ్ స్టార్ట్ అయ్యారు. కొంతమంది 5 minutes ముందే, కొంతమంది 10 నిమిషాల ముందే జాయిన్ అయ్యి కూర్చున్నారు. సో ఈరోజు ఎన్నో డే అండి? ఈరోజు మీరు ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యి ఎన్నో డే? ఫోర్త్ డే. ఫోర్త్ సూపర్. డే సార్. ఫోర్త్ డే సార్. ఫోర్త్ డే. ఓకే, సూపర్. ఫిఫ్త్ డే. ఓకే, సో ఇన్ని డేస్ అవుతుంది కదా, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, ఇన్ని డేస్ అవుతుంది. మీ అందరికి మైక్ ఎట్లా మ్యూట్ చేయాలి, మైక్ ఎట్లా అన్మ్యూట్ చేయాలి, మైక్ ఎట్లా మ్యూట్ చేయాలి, ఇంకా రియాక్షన్స్ ఎట్లా వాడాలి మీ అందరికి తెలుసు కదా. తెలిస్తే Yes, ఇట్లా sir. చూపి. సూపర్ సూపర్. అయితే మీరందరూ ప్రజెంట్ మీ మైక్ ని మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, నేను క్వశ్చన్స్ అడిగితే మీరు దానికి ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు రియాక్షన్స్ లో హ్యాండ్ రేస్ సింబల్ ఉంటుంది కదా, మీరు హ్యాండ్ రేస్ సింబల్ క్లిక్ చేస్తే నేను మీకు మీ పేరు చెప్తా, అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఓకే, ఎస్, సూపర్. సో ఈ రోజు అందరూ వెయిట్ చేస్తున్నారు స్టేజ్ ఫైట్ సెషన్ విందామని చెప్పి. చాలా మంది క్యూరియస్ వచ్చారు. రేపు ఫెస్టివల్ ఉన్నా సరే, ఎన్ని పనులు రేపటి కోసం అరేంజ్మెంట్ చేసుకోవాలి అనుకున్నా కూడా అవన్నీ వదులుకుని, లేకపోతే ముందే కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. మా ఇంటి దగ్గర కూడా, మా ఇంటి పక్కన అందరు చిన్నపిల్లలు అందరు క్రాకర్స్ కాలుస్తున్నారు. మీ అందరికి ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే లైట్ తీసుకోండి. ఇంకా రేపు ఫెస్టివల్ కాబట్టి మనం ఏం చేయలేము, అట్లాంటివి మనము వాటితో వెళ్ళిపోతుండాలి. ఎస్, మీ ఇంటి పక్కన కూడా నాకు తెలిసి ఇంకా క్రాకర్ సౌండ్, బాంబులు, టపాసులు, ఇవన్నీ సౌండ్స్ వస్తుంటాయి. అయినా కూడా మీరు కాన్సన్ట్రేటెడ్ గా విందామని చెప్పి కూర్చున్నారు కదా. సో ఎస్ అండి, వెరీ హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్టేజ్ ఫ్రైట్ అండ్ వన్ మోర్ థింగ్, సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మీరందరూ వీలైనంత వరకు మాక్సిమం, కొంతమంది ట్రావెలింగ్ లో ఉన్నారు, ట్రావెలింగ్ లో ఉంటే పర్లేదు, కానీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఈ సెషన్ వింటున్న వాళ్ళు వీలైనంత వరకు మీ వీడియోస్ ఆన్ చేసుకొని కనిపించడానికి చూడండి. ఎందుకంటే ఈ రోజు మనం స్టేజ్ ఫ్రైట్ సెషన్లో ఉన్నాం కాబట్టి, స్టేజ్ ఫ్రైట్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడం. మిమ్మల్ని మీరు కెమెరా ముందు కూర్చోబెట్టి, మీ కెమెరా ఆన్ చేసుకొని కెమెరా ముందు మీ ఫేస్ చూపించడం. మీరు ఇలా చేశారంటే స్టేజ్ ఫ్రైట్ లో ఫస్ట్ స్టెప్ మీరు పాస్ అయ్యి ముందుకెళ్ళినట్టు అర్థం కదా. ఈరోజు మనకి స్టేజ్ ఫైట్ సెషన్ కాబట్టి మాక్సిమం మీ ఫియర్, మీ లోపల ఉన్న స్టేజ్ ఫ్రైట్, మీ లోపల ఉన్న భయం పోగొట్టాలంటే, మీ లోపల ఉన్న భయం తీయాలంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకొని మీ వీడియో ఆన్ చేసుకొని ఇక్కడ కూర్చోండి. ఎస్, ఎవరైతే ట్రావెలింగ్ లో ఉన్నారో నో ప్రాబ్లం. ఓకే, సూపర్. కొంతమంది ఆన్ చేస్తున్నారు, ఎక్సలెంట్ అండి. ఎస్. అండ్ మనం ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు జనరల్ గా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఇంతకుముందు వడేకర్ సార్ నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, నేను ఏం చదువుకున్నా, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పారు కదా. కానీ ఈ స్టేజ్ ఫైట్ విషయానికి వస్తే నాకు ఎప్పుడో 2012, నేను 2011 ఆ టైంలో మా స్కూల్లో నన్ను వైస్ కెప్టెన్ చేశారనమాట. 9th క్లాస్లో నేను వైస్ కెప్టెన్, 10th క్లాస్లో కెప్టెన్ అయిపోయినా మా స్కూల్కి. అయితే వైస్ కెప్టెన్ అన్నప్పుడు ఏం చేయాలి, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి. స్టేజ్ మీదకి వెళ్ళి ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి మాట్లాడాలి. ఎస్ అండి, అందరు మ్యూట్. ఇంతకుముందు చెప్పిన మ్యూట్లోకి వెళ్ళాలి. సూపర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్. అయితే స్టేజ్ మీదకి వెళ్ళి ఇండియా ఇస్ మై కంట్రీ,
ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి అది రోజు వింటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి. స్కూల్ క్లాస్కి వెళ్ళే ముందు మా ఆడిటోరియంలోకి వెళ్తాము, ఆ ప్లెడ్జ్ చెప్తారు. చిన్నప్పటి నుంచి వింటూ 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 అది నా మైండ్లో స్టోర్ అయిపోయింది. అయితే నేను వైస్ కెప్టెన్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి చెప్పు, మా ప్రిన్సిపల్ ఉన్నాడు, నాకు ఆ రోజు టాస్క్ ఇచ్చాడు అనమాట. నువ్వు వైస్ కెప్టెన్ అయినావు, ఓకే, ఇప్పటి నుంచి ఈ ఇయర్ నువ్వే చెప్పాలి, స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని నువ్వే చెప్పాలి, నువ్వు చెప్పింది అందరు రిపీట్ చేస్తారు అనుకుంటే ఓకే. నేనేమనుకున్నా, ఓకే చిన్నప్పటి నుంచి వింటూ వచ్చినా కదా, సేమ్ అదే ప్లేస్ కదా, ఏముంది చెప్దాంలే అని ఒక్కసారి స్టేజ్ ఎక్కిన అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిన అప్పుడే, చిన్నప్పుడు స్కూల్లో. లైఫ్లో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని మాట్లాడదామని ముందుకెళ్ళి, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దాని తర్వాత నెక్స్ట్ మాట చెప్దామంటే నోట్ల నుంచి మాట రావట్లేదు. ఆ అని చెప్పి నోట్ల నుంచి మాట రావట్లేదు. చిన్నప్పటి నుంచి వింటూ వచ్చినా కూడా ఆ నెక్స్ట్ టైం లైన్ కూడా మర్చిపోయినా అనమాట. చేతులు వణుకుతున్నాయి, హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది. ఏమైనా మాట్లాడదామంటే గొంతు నుంచి మాట వస్తలేదు. ఏమైనా మాట్లాడినా సరే నా వాయిస్ మారిపోయి వేరే వాయిస్ లో వస్తుంది. ఇదంతా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారా? ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టు మీరు మీ అందరు ఇలాంటి ఫీలింగ్ మీకు వచ్చిందా ఎవరికైనా? ఆనంద్ గారు, ఆనంద్ సన్ రైజర్స్ గారు, సూపర్, ఎక్సలెంట్. 3 వీక్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. వావ్, రామ్ గారు సూపర్ అండి. అది స్టేజ్ ఫ్రైట్ అంటే అంత అంత భయంకరం అనమాట. అయిపోయింది, దాని తర్వాత అయిపోయింది. ఓకే, స్కూల్లో మెల్లగా అలవాటు అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్ తర్వాత జాబ్. ఈ సేల్స్ దాంట్లో ఏమైంది, ఈ సేల్స్ ట్రైనింగ్ ఏదో ఇట్లా మనలాంటి ఒక ట్రైనింగ్ లో నేను స్టేజ్ మీదకి వెళ్ళి అప్పటి వరకు నాకు మళ్ళీ మధ్యలో ఇంకేం ట్రైనింగ్స్, ఏం స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడం అలాంటిది ఏం చేయలేదన్నమాట. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం వచ్చి ఒకసారి ఏముందిలే, చిన్నప్పుడు నేను స్కూల్లో ప్లెడ్జ్ చెప్పినా కదా, స్కూల్లో చిన్న ఉన్నప్పుడు స్కూల్లో మైక్ తీసుకొని మాట్లాడినా కదా, ఇప్పుడు కూడా మాట్లాడేయచ్చు, ఏముంది స్టేజ్ ఫ్లైట్ నాకెందుకు ఉంటుంది అని చెప్పి నేను మళ్ళీ స్టేజ్ ఎక్కిన. దేని మీద? లీడర్షిప్ ట్రైనింగ్. దాని మీద మామూలుగా నా ఎక్స్పీరియన్స్, ఆ కంపెనీలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వెళ్ళి మాట్లాడు అని చెప్పి మా టీం లీడర్ పంపిస్తే స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం. హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోవడం, చెమటలు రావడము, ఈ చేతిలో చెమటలు రావడము, వాయిస్ షేక్ అవ్వడము, నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ కన్ఫ్యూజ్ అయిపోవడం, ఇలాంటి విషయాలు జరిగినాయి అనమాట. ఇది స్టేజ్ ఫ్రైట్. అయితే మీలో ఎవరైనా ఈ లోకంలో అందరూ హ్యూమన్ బీయింగ్స్, జనాలు, మనుషులు భయపడే 3 విషయాల గురించి, మనుషులకున్న 3 ఫియర్స్ ఏంటో చెప్పగలుగుతారా? అందరు మనుషులు 3టికి భయపడతారండి చాలా మటుకు. 3 ఫియర్స్ ఉంటాయి జనాలకి. ఆ 3 ఫియర్స్ ఏంటో చెప్పగలుగుతారా? ఎవరైనా హ్యాండ్ రేజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మనుషులు 3టికి బాగా భయపడతారు కామన్ గా. రావట్లేదా? ముందుకు రండి ఎవరైనా. అసలు మీ ఆన్సర్ తప్పైనా పర్లేదు, మీ ఆన్సర్ కరెక్ట్ అయినా పర్లేదు, రాంగ్ అయినా పర్లేదు, ఫస్ట్ మీరు ముందుకు వస్తే మీ స్టేజ్ ఫ్రైట్ వదిలి ముందుకు వచ్చినట్టు అర్థం. ఓకే, సూపర్ అండి. శివకృష్ణ గారు, మీరు ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేస్తారు, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్. సార్ సార్ హలో చెప్పండి చెప్పండి శివకుమార్ గారు, చెప్పండి. మధు గారు గూగుల్ చేస్తున్నట్టున్నారు. నెంబర్ 25 మధు ఎడ్ల గారు గూగుల్ చేస్తున్నట్టున్నారు ఫాస్ట్. ఓకే 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 అండి. మీరు హలో చెప్పండి సార్ వినిపిస్తుంది. మీరు ఒక పని చేయండి సార్, మీరు వీడియో ఆఫ్ చేయండి. మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. మీకు దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ బాగాలేదనుకుంటా. వినిపిస్తుంది, చెప్పండి సార్. వినిపిస్తుందా సార్? సూపర్ చెప్పండి సార్. సార్, ఫస్ట్ పుట్టడం, మంచిగా పుట్టడమే భయం. ఓకే. తర్వాత డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ ఫియర్స్, చివరికి మరణం అంటే గిట్ట భయమే. ఓ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సూపర్. మైక్ అన్మ్యూట్ చేసి ముందుకు వచ్చి మాట్లాడినందుకు ఎక్సలెంట్ అండి. శివకుమార్ గారు మ్యూట్ చేసుకోండి. సరితారెడ్డి గారు, యూ కెన్ అన్మ్యూట్. మేడం చెప్పండి మేడం, మనుషులు కామన్ గా భయపడే 3 విషయాలు ఏంటి? మ్యూట్ చేసుకోండి మేడం, సారీ అన్మ్యూట్ చేసుకోండి. మీ ముందు ఒక ఆప్షన్ వస్తుంది, మీ ముందు ఒక పాపప్ విండో వస్తుంది, దాని మీద ఎస్ చెప్పండి. మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు, కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నట్టుంది మీకు. ఓకే సార్,
ఓకే, కెన్ ఐ హియర్ యూ? ఎస్ యు ఆర్ ఆడిబుల్ మేడం. చెప్పండి. మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు అని భయం ఫస్ట్ ఓకే, సూపర్. నెక్స్ట్ అదే ఫస్ట్ మెయిన్ గా అది. తర్వాత మనం మాట్లాడే సబ్జెక్ట్ అది రిలవెంట్ అవుతుందా కాదా అని మనం భయపడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు స్టేజ్ మీదకి ఎక్కినాక మాట్లాడేటప్పుడు ఏంటని మీరు చెప్తున్నారు, నేనేమంటున్నా ఈ స్టేజ్ ఫైట్ పక్కన పెట్టేయండి. మామూలుగా మనుషులు 3 విషయాలకు చాలా భయపడతారు, అది ఏంటని నేను అడుగుతున్నా. మీరు స్టేజ్ మీదకి ఎక్కినాక మాట్లాడే దాని గురించి చెప్తున్నా. ఓకే, ఎస్, మీకు మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తాను. ఓకేనా? సొసైటీ నుంచి భయపడతారు సార్ ఫస్ట్. సొసైటీకి ఓకే. నెక్స్ట్ ఫస్ట్ వన్. ఓకే నెక్స్ట్ వన్ అయితే సార్ అన్నట్టు ఫ్యూచర్ గురించి భయపడతారు. ఓకే, ఫ్యూచర్ గురించి. అవి 2 తెలుస్తుంది నాకైతే, 3 తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సరితారెడ్డి గారు, మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాము. ఇప్పుడు మ్యూట్ చేసుకోండి. రాజు గారు, భూపల్లి రాజు గారు చెప్పండి సార్. సార్ ఒక్కటి చావు అంటే భయం. ఏమంటే భయం సార్? చావు అంటే భయం సార్. అవును, ఓకే. ఒకటి హాస్పిటల్ అంటే భయం సార్. హాస్పిటల్ అంటే భయం, ఓకే. ఒకటి పోలీస్ స్టేషన్ అంటే భయం సార్. సూపర్ సార్. నాకేం భయాలు ఉన్నాయో మీరు ఆ భయాలు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, అందరూ హ్యాండ్ ఆన్ చేయండి, నెక్స్ట్ మనం మాట్లాడేటప్పుడు ఛాన్స్ వస్తుంది. సూపర్, రాజు గారు ఎక్సలెంట్ చెప్పారండి. బాబు సరితారెడ్డి గారు ఇంకా ఇంతమంది మాట్లాడిన వాళ్ళు కూడా ఎక్సలెంట్. ఇంతే అండి, మీరు ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్ పొడగొట్టుకోవాలంటే మీరు ఎవరికైతే భయం ఉందో, నేను మాట్లాడమన్నప్పుడు ముందుకు వచ్చి మాట్లాడండి, సరిపోతుంది. ఓకే, ఎస్, అందరూ హ్యాండ్ ఆన్ చేయండి. అయితే ఎస్, రాజు గారికి కొన్ని భయాలు ఉన్నాయి, సరితారెడ్డి గారికి కొన్ని భయాలు ఉన్నాయి, ఫ్యూచర్ అది ఇది అని చెప్పి. నాకు కొన్ని భయాలు ఉన్నాయి. కానీ జనాలు అందరూ కామన్ గా భయపడేటి 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ చావుకి భయపడతాడండి. జనాలు అందరూ కామన్ గా భయపడేది చావుకి. నేను ఎప్పుడు చేస్తాను ఏంది, నేను ఎప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఏంది అని చాలా భయపడతారు. ఓకే, సెకండ్ థింగ్ పాములు, స్నేక్స్. పాములను చూసి చాలా మంది భయపడతారు. నాకు స్నేక్స్ అంటే ఇష్టం లేదని చెప్పి నేను అనుకోవచ్చు, కానీ చాలా మంది పాములను చూసి భయపడుతుంటారు. కామన్ గా మన వరల్డ్ మొత్తంలో రీసెర్చ్ చేసింది తెలిసింది ఏంటంటే ఇది. అన్నిటికంటే చావు కంటే, పాముల కంటే, అన్నిటికంటే ఎక్కువ భయపడేది స్టేజ్ ఫియర్. చావు కన్నా, పాముల కన్నా జనాలు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడానికి ఎక్కువ భయపడుతున్నారు. ఇది మీరు నమ్మగలుగుతారా? ఇది మేము నమ్మలేం సార్ అంటే, ఇప్పటివరకు స్టేజ్ మీదకి ఎక్కిన వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి ఎక్కి మైక్ తీసుకొని మాట్లాడండి, మీకు అర్థమవుతుంది చావు కంటే, పాముల కంటే స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడం, స్టేజ్ ఫ్రైట్ ఎందుకు అంత భయంకరం అని చెప్పి. ఈ వరల్డ్ మొత్తంలో 74% జనాభా ఎవరైతే మన భూ ప్రపంచంలో ఎవరైతే జనాలు ఉన్నారో, అందరు మనుషులు ఉన్నారో, ఈ మనుషులలో 74% పీపుల్ స్టేజ్ మీదకి మాట్లాడడానికి చాలా భయపడతారండి. 74% పీపుల్. మిగతా వాళ్ళకి భయం ఉండదు, లేదంటే వాళ్ళని మార్చుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం బట్టి స్టేజ్ ఫ్రైట్ అనేది ఉండదు. కానీ 74% పీపుల్ భయపడతారంటే మీరు ఆలోచించండి, స్టేజ్ ఫ్రైట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత ఎసెన్షియల్ థింగ్ మనం నేర్చుకునేది. ఎస్, అండ్ ఈ స్టేజ్ ఫ్రైట్ ఎలా పోగొట్టుకోవాలి, స్టేజ్ ఫ్రైట్ గురించి మనం నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకుందాము. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, స్క్రీన్ మీకు కనిపిస్తే అందరూ 1 minute. మీ అందరికి స్క్రీన్ కనిపిస్తే ఇలా చూపించండి, థమ్స్అప్ చూపించండి. కృష్ణారెడ్డి గారు స్క్రీన్ కనిపిస్తుందా అండి? కేవి కృష్ణారెడ్డి గారు. సూపర్ సార్, ఎక్సలెంట్. ఓకే, ఎస్. వాట్ ఈస్ స్టేజ్ ఫియర్? అయితే స్టేజ్ ఫ్రైట్ అని చెప్పి మనం ఇన్సెప్ట్ డిస్కస్ చేసినాం కదా. దీన్ని యాక్చువల్ గా సైంటిఫికల్ టర్మ్స్ లో ఏమంటారంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, స్పీచ్ యాంగ్జైటీ. అంటే మనం ఎప్పుడైనా సరే మాట్లాడాలి, ఇంతమంది జనాల ముందు నిలబడి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నేను మంచిగా చెప్పగలుగుతానో లేదో, నేను ప్రిపేర్ అయింది సరిగ్గా చెప్తానో లేదో అని చెప్పినప్పుడు నా ముందు జనాలు నేను చెప్పింది చూసి ఏమనుకుంటారో ఏమో, నా ముందు కూర్చున్న జనాలు వాళ్ళకి నాకంటే ఎక్కువ టాపిక్ తెలుసు, నేను వాళ్ళ ముందు చిన్నోడిని, నేను చెప్పింది వాళ్ళు ఎలా వింటారు, నేను చెప్పింది నీ జనాలు నవ్వుకుంటారేమో, నన్ను జనాలు జడ్జ్ చేస్తారేమో, నేను అనుకున్నట్టు చెప్పి రాగలుగుతానో లేదో అని చెప్పి ఇన్ని క్వశ్చన్స్ మన మైండ్ లో మనంతలో మనమే థింక్ చేసి
పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఈ యాంగ్జైటీనే మనము స్టేజ్ ఫ్రైట్ అంటాం. ఈ యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఈ యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం స్టేజ్కి ఎక్కే ముందు ఇంతగానో మనం ఆలోచిస్తాం కదా, బ్రెయిన్లో చెత్త. ఇంత ఆలోచించినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన హార్ట్ బీట్ ఫాస్ట్గా రైజ్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మన బీపీ రైజ్ అయిపోతుంది. డక్ 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 హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మన అరచేతులు, మన పాదాలు చెమట స్వెటీ పామ్స్ అంటారు, చెమటలు అయిపోతాయి అనమాట. మన మైక్ ముట్టుకుంటే మైక్ మొత్తం మైక్కి చెమట అంటుతుంది. మన ఏదైతే బ్లేజర్ వేసుకుంటాం లేదంటే డ్రెస్ వేసుకుంటాం లోపలంతా చెమట అయిపోతుంది. మన గొంతు ఎండుకోపోతుంది, మన టంగ్ ఎండిపోతుంది అనమాట. తర్వాత మన హ్యాండ్స్ షివర్ అవుతుంటాయి. మనం ఏమైనా మాట్లాడాలి, వాళ్ళ జనాల ముందు మాట్లాడిన మైక్ పట్టుకున్నప్పుడు మన హ్యాండ్స్ ఇట్లా షేక్ అవుతుంటాయి. తర్వాత మనం ఎంత మంచిగా ప్రిపేర్ అయినా సరే కంటెంట్, మనం ఒక ముందు రోజు మన సెషన్ తీసుకోవాలని చెప్పి మనం మంచిగా పీపీటీ ప్రిపేర్ చేసుకొని పేపర్ మీద రాసుకొని ఎంత మంచిగా ప్రిపేర్ అయినా సరే స్టేజ్కి ఎక్కినాక మొత్తం గాయం, ఉన్నదంతా మర్చిపోతాం. దీన్ని స్టేజ్ ఫ్రైట్ అంటారు. ఎస్, మీ అందరు ఎక్స్పీరియన్స్ చేసిరని అనుకుంటున్నా దీన్ని. అయితే నెక్స్ట్ థింగ్, సైన్స్. ఒక్క నిమిషం అండి. ద సైన్స్ బిహైండ్ ద నర్వ్స్. ఫస్ట్ మనము ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఓకే, ఫస్ట్ ఇట్లా ఎందుకు జరుగుతుంది మనకు? అసలు స్టేజ్ ఫియర్ మనం స్టేజ్ ఎక్కినాక ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చెప్పి మనం సైంటిఫికల్గా చూసుకుందాం. అయితే మనం స్టేజ్కి ఎక్కే ముందు, ఇప్పటివరకు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడం అలవాటు లేని వాళ్ళు స్టేజ్కి ఎక్కగానే మనం ఏమనుకుంటాం అంటే, మన ముందున్న జనాలు, మన ముందున్న పబ్లిక్ లేదంటే పార్టిసిపెంట్స్, ఆడియన్స్ వాళ్ళందరూ వాళ్ళు మన ఎనిమీస్ లాగా ఫీల్ అవుతారు అనమాట. మనంతటా మనం సైకలాజికల్గా మనం ముందు కూర్చున్న ఆడియన్స్ మన ఎనిమీస్ లాగా, మనం వాళ్ళతో ఏదో పోరాడడానికి వెళ్తున్నట్టు మనం ఆటోమేటిక్గా ఫీల్ అయిపోయి అక్కడ రెండు విషయాలు చేయగలుగుతాం. లేదు, అక్కడ మనకు 2 chances కనిపిస్తాయి యాజ్ పర్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళతో మనం ఫైట్ చేయాలి, లేదంటే అక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎవరైనా స్టేజ్ ఎక్కమంటే నేను ఎక్కను వదిలేసి, ఎవరైనా మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్లిలో డాన్స్ చేయమని పిలుస్తుంటారు కొంతమంది, భారత్లో అక్కడిక్కడ డాన్స్ చేయమని పిలుస్తుంటారు. అంటే మనం డాన్స్ చేయడానికి సిగ్గు అనిపించి చేస్తే డాన్స్ చేయాలి అక్కడి నుంచి, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు ముందు కనిపిస్తే మనల్ని ఫోర్స్ చేస్తుంటారు కదా, సేమ్ ఇదే. మన స్టేజ్ మీదకి ఎక్కే ముందు మనకి 2 options ఉంటాయి. మనం స్టేజ్ ఎక్కి మన ముందు ఎవరైతే ఆడియన్స్ కనిపిస్తున్నారో వాళ్ళతో ఫైట్ చేసి మనం అనుకున్నట్టు చెప్పి రావాలి, లేదంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి ఫాస్ట్గా పారిపోదాం అని చెప్పి మన మైండ్లో ట్రిగర్ అవుతాయి అనమాట బయాలజికల్గా. అండ్ నెక్స్ట్ సైకలాజికల్ ట్రిగర్స్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఇంతకుముందు చెప్పినట్టు మన ముందు కూర్చున్న జనాలు మనల్ని జడ్జ్ చేస్తారు. మనం జడ్జ్ చేసి మనం చెప్తున్నప్పుడు మనం కంటెంట్ మిస్ అయితే జనాలు నవ్వుకుంటే ఎలా, ఇలా మనం లోపలనే మనం ఇన్నర్ క్రిటిక్స్ లోపల మనం ఓవర్ థింకింగ్ చేస్తూ మనమే ఇలా నర్వస్ గా ఫీల్ చేసుకుంటాం అనమాట. తర్వాత సోషల్ ప్రెషర్స్. కొంతమంది అనుకుంటారు, నేను ఒక్కసారి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత నా కంటెంట్ పర్ఫెక్ట్ గా డెలివరీ చేసి రావాలి, నేను చెప్పిన కంటెంట్ పర్ఫెక్ట్ గా దిగాలి, ఇంకా నన్ను మించి ఇంకెవరు ఉండొద్దు, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో నన్ను మించి ఇంకెవ్వరు చెప్పలేరు అని ఏదో చేద్దాం అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుతారు. ఆ ప్రెషర్ మీరు మైండ్ లో పెట్టుకునేసరికి ఉన్నదంతా పోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎస్ అండి, అశోక్ గారు మీరు స్క్రీన్ మీద గీతలు పెడుతుండ్రు, మెంటర్స్ ఇది క్లీన్ చేయండి. అశోక్ గారు మీరు ఏమంటారు, ఈ స్కెచ్ ఏం వాడకండి, జస్ట్ మీరు స్క్రీన్ చూడండి. సో ఎప్పుడైనా సరే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్టేజ్ ఎక్కి మాట్లాడే ముందు మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఒక పర్ఫెక్షనిస్ట్, మీరు చెప్పాల్సిన కంటెంట్ పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. ఎస్, మనం అనుకున్నది ఏంటి, స్టేజ్ ఎక్కినాక మనం జనాలకి ఏం అనుకుంటున్నామో అది చెప్పగలుగుతున్నామా లేదా అనేది మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోండి. పర్ఫెక్ట్గా చెప్పాలి, నేను పర్ఫెక్ట్గా చెప్పలేకపోతే ఎట్లా అని చెప్పి మిమ్మల్ని మీరు సోషల్ ప్రెషర్లో పెట్టుకోవద్దన్నమాట. ఎస్, మెంటర్స్ ఈ స్క్రీన్ మీద లైన్స్ అవన్నీ క్లియర్ చేయండి. నెక్స్ట్ థింగ్, మిత్స్ వర్సెస్ ట్రూత్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం, ఇప్పుడు మిత్స్ అంటే తెలుసు కదా, మిత్ ఇంకా ట్రూత్ అంటే మీకు అందరికి తెలుసు కదా. మిత్ ఇంకా ట్రూత్ అని తెలుగులో ఏమంటారు ఎవరికైనా తెలుసా? హ్యాండ్ రేజ్ చెప్పండి సార్ ఎవరైనా. మిత్ అంటే ఏంటి, ట్రూత్ అంటే ఏంటి? త్రివిక్ గారు, యూ కెన్ అన్మ్యూట్. అబద్ధం నిజం. అబద్ధాలు నిజాలు. మిత్ అంటే అబద్ధం, ట్రూత్ అంటే నిజం. ఎస్, ఓకే. సార్ మిత్ అంటే సాంప్రదాయాలు కదా, ఖుషి గారు. ఒకటి కస్టమ్స్ అండ్ వాల్యూస్. మిత్ అంటే అపోహ. ఎస్ ఎస్ ఎస్, సూపర్. హ్యాండ్ డౌన్ చేయండి. ఎస్ అండి, అదే నాకు తెలుగులో మిత్ని ఏమంటారు. మిత్ అంటే అపోహ.
ట్రూత్ అంటే నిజం. మనం మనం ఏమనుకుంటాం, ఆ పిల్లి మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు నల్ల పిల్లి నా ఎదురుగా వస్తే, లేదంటే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా తుమ్మితే నేను చేయాల్సుకున్న పనులు కావేవు అని చెప్పి ఏదైతే మనం ఒక మూఢనమ్మకం పెట్టుకుంటాం కదా, వాటిని మిత్ అంటారు అన్నమాట, వాటిని అపోహలు. ఓకే. అయితే మీరు మీరు చూస్తే ఓన్లీ షై పీపుల్ గెట్ స్టేజ్ ఫ్రైట్ అని అనుకుంటాం. మనం ఇప్పుడు నేను స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడలేను, నాకు స్టేజ్ మీదకి ఎక్కి వెళ్ళి మాట్లాడాలంటే సిగ్గు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే వరల్డ్ క్లాస్ స్పీకర్స్ అండి. మీరు మొన్న కొత్తగా ఐఫోన్ ఒకటి లాంచ్ అయింది. కొత్తగా ఐఫోన్ ఒకటి లాంచ్ అయినాక ఆ ఐఫోన్ సంబంధించిన CEO, ఆ ఇంజనీర్, ఆ సౌండ్ ఇంజనీర్, వీళ్ళందరూ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరికీ స్టేజ్ ఫైట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫైట్ ఉంటుంది. మహాత్మా గాంధీకి స్టేజ్ ఫైట్ ఉంటుంది. ఇంకెవరు, హిట్లర్, మీ అందరికి హిట్లర్ తెలుసు కదా, హిట్లర్కి స్టేజ్ ఫైట్ ఉంటుంది. ఇంతమందికి స్టేజ్ ఫైట్. చాలా పవర్ఫుల్ పీపుల్ వీళ్ళు. ఎంత పవర్ఫుల్ అంటే మీకు మహాత్మా గాంధీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హిట్లర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంతమందికి వాళ్ళకున్నంత స్టేజ్ ఫైట్ ఈ లోకంలో ఎవరికి లేదండి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట. స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఆ స్టేజ్ మీదకి ఎక్కి నేను ఆ జనాలతో ఎలా మాట్లాడాలి అని ముందే ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసింది అద్దం ముందు నిలబడి వాళ్ళు ఒకసారి రిపీట్ చేస్తారనమాట. అదే. సో స్టేజ్ మీదకి ఎక్కాలంటే నాకు సిగ్గు, నాకు భయము, నేను స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడలేని అనుకోవద్దు. ఈ లోకంలో అందరూ అట్లనే ఫీల్ అవుతారు అనమాట. సెకండ్ అపోహ ఏంటి, కాన్ఫిడెన్స్ మీనింగ్ నో ఫియర్. నేను చాలా మంది అంటుంటారు, మీరు మాట్లాడే ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి అంటుంటారు. అయితే కాన్ఫిడెన్స్ అంటే ఏమనుకుంటారు, భయం లేకుండా మాట్లాడదాము అని అనుకుంటారు అనమాట జనాలు. కాదు, కాన్ఫిడెంట్ అంటే ఏంటి, మనకున్న భయాన్ని మేనేజ్ చేస్తూ మాట్లాడేదాన్ని కాన్ఫిడెన్స్ అంటారు అనమాట. అందరికీ భయాలు ఉంటాయి. ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని మనం మేనేజ్ చేస్తూ, ఆ భయాన్ని బయటకు చూపించకుండా అది మేనేజ్ చేస్తూ మాట్లాడదాన్ని కాన్ఫిడెన్స్ అంటారు అనమాట. ఓకే. తర్వాత యూ మస్ట్ ట్రై టు ఎలిమినేట్ ఫియర్ కంప్లీట్లీ. యూ కెన్ ఛానల్ దట్ ఫియర్ ఇంటూ ఫోకస్డ్ ఎనర్జీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది గొప్ప గొప్ప స్పీకర్స్ టెడ్ టాక్స్ అని యూట్యూబ్ లో ఉంటాయి. తర్వాత లేకపోతే మనకి రీసెంట్ గా మెగా ఇంపాక్ట్ ఈవెంట్ కూడా జరిగింది. ఓకే. అయితే ఆ స్టేజ్ ఎక్కే ముందు చాలా మంది భయపడుతుంటారు. కానీ ఆ భయాన్ని మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఆ భయాన్ని ఒక ఎనర్జీ లాగా చూపించచ్చు అనమాట. మీ లోపల ఒక అడ్రినలిన్ అని చెప్పి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ లో అడ్రినలిన్ ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ రిలీజ్ అయినప్పుడే మనకి ఆ భయంతో మనం సర్వైవల్ స్కిల్స్ ముందుకు వస్తాయి అనమాట. అలాంటి భయాన్ని మీరు ఎనర్జీ లాగా చూపిస్తూ మీరు మాట్లాడచ్చు జనాల ముందు. ఎస్. ఓకే. అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఫియర్ ఇంటూ కాన్ఫిడెన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టే, మీకు ఏదైతే భయం ఉంటుందో, మీకు ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కినప్పుడు భయం ఉంటుందో, ఆ ఫియర్ ని మీరు కాన్ఫిడెన్స్ లాగా చూపించుకోండి. మీరు ఈ స్లైడ్ లో చూస్తే యాక్సెప్ట్ నర్వ్స్, అక్నాలెడ్జ్ దట్ ఫీలింగ్ నర్వ్స్ ఇస్ నార్మల్ అండ్ న్యూట్రల్, ఫ్రైటింగ్ ఈజ్ ఓన్లీ ఇంక్రీస్ టెన్షన్. ఇప్పుడు మీరు ఒక్కసారి మీ నర్వస్నెస్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్ గా మీరు ఎప్పుడైనా స్టేజ్ మీదకి మాట్లాడేటప్పుడు న్యాచురల్ గా మాట్లాడడానికి ట్రై చేయండి. అదే న్యాచురల్ గా కాకుండా, నార్మల్ గా కాకుండా, నేను ఏదో చెప్తున్నా, నేను ఇట్లా చదువుతున్నట్టు కాకుండా, ఏదో ప్రిపేర్ అయ్యి ఇట్లా చూస్తున్నట్టు కాకుండా అట్లా చెప్తే ఆటోమేటిక్ గా జనాలకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మీరు ఏం చెప్తున్నారో న్యాచురల్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. ఫోకస్ ఆన్ ద మెసేజ్. ఇప్పుడు మీరు ఏదైతే స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడతారో, స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడినప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టు మీరు ఏదైతే మెసేజ్ చెప్పాలనుకుంటున్నారో అది ఆడియన్స్ కి డెలివర్ అవుతుందా లేదా అనేది మాత్రమే మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అంతేగాని పర్ఫెక్ట్ గా చెప్పాలి, నేను పర్ఫెక్ట్ గా చెప్తానే ఆడియన్స్ కి అర్థమవుతుంది అని చెప్పి ఇది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోవద్దు. ఓకే. అయితే ఇక్కడ కొన్ని టెక్నిక్స్ చెప్తాను అనమాట. ఇంతసేపు స్టేజ్ ఫియర్ అది ఇది అన్నా కదా. అయితే మైండ్ టెక్నిక్స్, మన బ్రెయిన్ ని ఎలా ట్రైన్ చేయాలి. ఒక స్టేజ్ ఫ్రైట్ మనం మర్చిపోవాలి. మన స్టేజ్ మీద ఎక్కే ముందు ఆ స్టేజ్ ఫ్రైట్ పోవాలి. స్టేజ్ మీద ఎక్కే ముందు స్టేజ్ ఫ్రైట్ అనేది మనం మైండ్ లో నుంచి తీసేయాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ ఏంటి, ఇవి 4 టెక్నిక్స్ అండి. ఒకటి విజువలైజేషన్ ప్రాక్టీస్ అనమాట. సెకండ్ పాజిటివ్ అఫర్మేషన్స్. థర్డ్ ప్రోగ్రెసివ్ ఎక్స్పోజర్. ఇంకా 4th ఫోకస్ షిఫ్ట్ అనమాట. అయితే విజువలైజేషన్ ప్రాక్టీస్ అంటే ఏంటి, మీ అందరితో ఎవరైతే ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యారు కదా, మనందరం ఒకసారి విజువలైజేషన్ లాస్ట్ చేసుకుందాం. కానీ విజువలైజేషన్ అంటే ఏంటి అని మీకు ఒక విషయం చెప్తా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ మన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యారు. మీరు అందరు ఎందుకు జాయిన్ అయ్యారు, ఒక ట్రైనర్, ఒక స్పీకర్ అవ్వడానికి మాత్రం జాయిన్ అయ్యారు కదా.
మీరు లేదంటే మీ టీం లీడర్, మీరు ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ అయినా సరే, ఆఫీస్లో మీరు బాస్ అయినా సరే, ఒక బిజినెస్ ఆంటర్ప్రినర్ అయినా సరే, ఎక్కడైనా సరే ఆ, మీరు ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీరు వాళ్ళు ముందుకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం అందరికీ వస్తుంది. ఓకే, మీరు అలా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రైనర్ లాగా ముందు రోజు ఒక సెషన్ తీసుకోవాలి. మీకు కాల్ వచ్చింది, సార్ మీరు నెక్స్ట్ డే ఈ సెషన్ తీసుకోవాలి అని మీకు కాల్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు కంటెంట్ అంతా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి విజువలైజేషన్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని. Yes, నేను రేపు స్టేజ్ మీదకి ఎక్కి ఈ కంటెంట్ మీద ఇంతమంది జనాల ముందు నేను ఇది చెప్పబోతున్నాను. నేను చెప్పింది, నేను ప్రిపేర్ అయింది పర్ఫెక్ట్గా చెప్పాను. నేను చెప్పిన కంటెంట్ జనాలందరికీ బాగా నచ్చింది. జనాలందరికీ బాగా నచ్చాక అందరూ బాగా చప్పట్లు కొట్టారు, నన్ను ఎంకరేజ్ చేశారు. సెషన్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే సెషన్ అందరికి బాగా నచ్చినట్టు తెలిసింది. ఎస్, నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి పండుకున్నా అని మీరు ఒక విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. మీ ముందు మీరు ఆల్రెడీ స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకొని మీ ముందు 50 మంది 100 మంది జనాల ముందు నిలబడి మీరు మాట్లాడుతున్నట్టు విజువలైజేషన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు స్టేజ్కి ఎక్కినప్పుడు ఆ భయం ఉండదు. మీరు అట్లా విజువలైజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, మీరు ముందే ఆలోచించకపోతే ఏమవుతుంది, మీరు ఫస్ట్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకోగానే మీరు ముందే ఫస్ట్ టైం జనాలను చూసి మీరు ప్యానిక్ అయిపోతారు అనమాట. ఓకే, అర్థమైందా సార్? ఎవరికైనా విజువలైజేషన్ ఏంటో అర్థమైందా? ఇంకెవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా విజువలైజేషన్ అంటే ఏంటి? నేను ఇప్పుడు చెప్పింది రిపీట్ చేయగలుగుతారా? విజువలైజేషన్ అంటే ఏంటి, మీరు ఏం చేయాలి? హ్యాండ్ రేస్ చేయండి. మనము ముందు ఆనంద్. ఏం జరుగుతుందో మాట్లాడి సార్. ఎస్ సార్, నేను ఎవరిని మాట్లాడుతున్నాను వాళ్ళే మాట్లాడాలి. ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసింది ఆనంద్ గారు, సన్ రైజర్స్. నేను అక్కడ మీరు అందరూ అనుకోవచ్చు అక్కడ రైట్ సైడ్ ఎందుకు చూస్తున్నా అని చెప్పి. నేను ఇక్కడ ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకున్నారో ఆ వీడియోస్ ఆన్ చేసుకున్న అందరినీ చూద్దామని చెప్పి వెనక ప్రొజెక్టర్లో స్క్రీన్ పెట్టుకున్నాను అనమాట. అందుకని కొంచెం నా విజన్ ఇట్లా ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఎస్ అండి, ఆనంద్ గారు చెప్పండి. యా సార్, విజువలైజేషన్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ని మనం ముందే మన మైండ్ లో అంతలేనంగా అంటే మనం ఇన్వాల్వ్ అయ్యి విజువలైజ్ చేసుకొని ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఈ విధంగా మనము అంటే అచీవ్ చేస్తున్నట్టు మనం ముందే ఊహించుకొని దాంట్లో మన మైండ్ ని ముందే ప్రిపేర్ చేసుకొని ఉండటం వల్ల కొంచెం మన ఫియర్ అనేది లూజ్ అవుతాం అనేది నా ఫీలింగ్. ఎస్ సార్, ఎక్సలెంట్. అదే సేమ్ విజువలైజేషన్ అంటే ఎస్ సార్, హ్యాండ్ రేజ్ చేయండి సార్. నాగరాజ్ గారు సార్ మీరు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, విజువలైజేషన్ అంటే ఏంటి? చెప్పాలనుకున్న టాపిక్ ని ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మనము ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది ముందే మైండ్ లో సో ఒకసారి రీకాల్ చేసుకోవడం అంతా టాపిక్ అంతా కూడా ఎట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి సెమినార్. ఓకే ఓకే, Thanks. ఎక్సలెంట్ అండి నాగరాజ్ గారు. ఖుషి గారు, మీరు ఇంత కూడా హ్యాండ్ రేజ్ చేశారు, మీకు ఛాన్స్ దొరకలే అనుకుంటా. హ్యాపీ ఈవినింగ్ చెప్పండి మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. విజువలైజేషన్ అంటే మనం ముందుగానే ఇమాజినేషన్ చేసుకోవడం. అంటే స్టేజ్ పైన నిలబడితే ఓకే రేపు ప్రజెంటేషన్ ఉంది, నా ముందు వీళ్ళు ఉంటారు, వీళ్ళ ముందు ఇలా ఉండాలి అని ముందుగా ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వడం. ఎస్ ఎక్సలెంట్, సూపర్. ఎస్, అందరు హ్యాండ్ డౌన్ చేయండి. మీరు అందరు చెప్పింది కరెక్టే. అయితే సేమ్ ఇలానే మనం లాస్ట్ లో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత మనందరం ట్రైనర్స్ అయిపోతే ఎలా ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను మీకు చిన్న ఇది చెప్తా, మనందరం లాస్ట్ లో ఇది చేద్దాం. అయితే విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. తర్వాత పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటే నేను ఇది చేయగలను, నేను అనుకుంది, నేను ప్రిపేర్ అయింది, నా కంటెంట్ నేను వెళ్ళి సేమ్ అదే డెలివరీ చేయగలను, నేను ఏదైతే ఆడియన్స్ కి చెప్తానో అది నేను క్లియర్ గా కాన్ఫిడెంట్ గా చెప్తా అని చెప్పి ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి మీరు చూపించుకోవాలన్నమాట. మీరు అట్లా కాకుండా స్టేజ్ మీదకి ఎక్కే ముందు అరే నేను చెప్పకపోతే ఏమవుతుంది, అరే నేను కంటెంట్ మర్చిపోతే ఏమవుతుంది, నేను ఒకటి చెప్పబోయి ఇంకొక విషయం చెప్తే ఏమవుతుంది అని చెప్పి మీరు నెగటివ్ ఆలోచించారనుకోండి, అదే ఫస్ట్ డ్రాప్. అదే ఫస్ట్ మీకు స్టేజ్ ఫ్లైట్ లో మీకు భయం పెరగడానికి ఫస్ట్ స్టెప్ అదనమాట. ఎప్పుడైనా సరే నెగటివ్ ఆలోచించొద్దు. మీరు ఏదైనా మీరు ప్రిపేర్ అయింది, మీరు ఏ తప్పు చెప్తే ముందున్న జనాలు మిమ్మల్ని ఏం కొట్టరు, మిమ్మల్ని ఏం తిట్టరు, ఏం చేయరండి. జనాలు అనేవాళ్ళు అలానే ఉంటారు. మీ ముందు నవ్వడం, మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మీ ముందు నవ్వుతారు.
మీ ముందు క్రిటిసైజ్ చేస్తారు, అరే ఏం తెలియదు అది ఇది అని చెప్పి పక్కన జనాలు వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. కానీ దానివల్ల మీకు మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదైనా చెప్తే అక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ సెషన్కి మీరు ఇంప్రూవ్ అవుతారు. సో ఎప్పుడైనా సరే నెగిటివ్గా అస్సలు ఆలోచించవద్దు అనమాట. కంపల్సరీ పాజిటివ్గా ఐఆమ్ కామ్, ఐఆమ్ క్లియర్, ఐఆమ్ కాన్ఫిడెంట్ అని ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీరు చెప్తూ ఉంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీరు కామ్గా, క్లియర్గా, కాన్ఫిడెంట్గా చెప్పొస్తారనమాట. ఓకే. దాని తర్వాత ప్రోగ్రెసివ్ ఎక్స్పోజర్. మీరు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడానికి భయము, మీరు ఎంతన్నా చెప్పండి సార్, మీరు ఎంత చెప్పినా సరే మీరు ఇంతగానో చెప్తున్నారు, ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలన్నా కూడా నాకు భయమే అని మీరు అనుకుంటే మీరు ఒక పని చేయండి. మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఫ్రెండ్స్ ఒక 4, 5, 10 మంది మనందరం కూర్చొని, లేదంటే ఇక్కడ సిట్టింగ్ వేసి, లేకపోతే ఏదో ఒక ఫ్యామిలీలో కూర్చొని అందరం క్యాజువల్గా మాట్లాడుకోమంటే మంచిగా హ్యాపీగా మాట్లాడతాం, అంతా ఓకే. కానీ అదే ఫ్రెండ్స్ ముందు ఒక స్టేజ్ లా క్రియేట్ చేసి అందరు ఫ్రెండ్స్ నేను ఒక్కడనే చూస్తున్నారు, నువ్వు ఒక్కడవే మాట్లాడాలి అనే సీన్ ఎట్లుంటది? అందరు మనోళ్ళే, జనాలందరూ మనోళ్ళే, అందరు మధ్యలో కూర్చొని మాట్లాడితే ఒక రకంగా ఉంటది. మన ఫ్రెండ్స్ మధ్యలో నిలబడి ఒక స్టేజ్ మీద నిలబడి వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టి అందరు మిమ్మల్ని చూస్తుంటారు, అందరు మిమ్మల్ని చూస్తున్నప్పుడు విధానం మారిపోతుంది. ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది అందరికి నేను చెప్పింది? ఎస్. సంజీవ గారు, నార్కుడి సంజీవ గారు, ఎస్ సార్ అర్థమవుతుంది నేను చెప్పింది? ఓకే, డన్. సో ఇది ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీదకి వెళ్ళి మీరు మాట్లాడడానికి భయం అంటే చిన్న చిన్న స్మాల్ గ్రూప్స్, మీ ఫ్రెండ్స్తోనే, మీ కొలీగ్స్తోనే, వాళ్ళ చుట్టూ వాళ్ళ మధ్యలో నిలబడి ఫస్ట్ మీరు మాట్లాడండి. మీకు ఎవరైతే కంఫర్టబుల్ ఉంటారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కంఫర్టబుల్ ఉంటారో, మీరు ముందు రోజు సెషన్ చెప్పే ముందు మీరు కంటెంట్ ప్రిపేర్ అవుతారు కదా, కంటెంట్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం, మీ ఫ్రెండ్స్ ముందు అది రిపీట్ చేయండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు రిపీట్ చేయండి. అలా స్మాల్ గ్రూప్స్ దగ్గర, మీ కొలీగ్స్ దగ్గర ఇలాంటివి రిపీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ కంటెంట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. స్టేజ్ మీదకి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు ఇది నేను మర్చిపోతానేమో అనే భయం మీకు ఉండదు. సో ఆటోమేటిక్గా స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడేటప్పుడు మీకు స్టేజ్ ఫ్రైట్ ఉండదు, మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. ఓకే. తర్వాత ఫోకస్ షిఫ్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ యువర్ ఫియర్, కాన్సన్ట్రేట్ ఆన్ ద కోర్ మెసేజ్. ఇది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మీరు మీ భయాల గురించి మీరు టెన్షన్ పడుకున్నారు, నాకు భయం అవుతుంది అని చెప్పి, అది కాకుండా నేను చెప్పాలనుకున్న మెసేజ్ కాన్ఫిడెంట్, క్లియర్గా చెప్తున్నా అని చెప్పి ఒక్కదాని మీద ఫోకస్ చేయండి. ఈ 4 విషయాలు, ఈ 4 టెక్నిక్స్ మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ స్టేజ్ ఫ్రైట్ అనేది వెళ్ళిపోతుంది. ఫస్ట్ టెక్నిక్ ఏంటి? విజువలైజేషన్ చేసుకోవడం. సెకండ్ టెక్నిక్ ఏంటి? నెగిటివ్ అస్సలు ఆలోచించకుండా పాజిటివ్గా, ఎస్ ఐఆమ్ కామ్, ఐఆమ్ క్లియర్, ఐఆమ్ కాన్ఫిడెంట్, నేను చెప్పింది, నేను ప్రిపేర్ అయినట్టు చెప్పొస్తా అని పాజిటివ్ అఫర్మేషన్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్, ప్రోగ్రెసివ్ ఎక్స్పోజర్. అంటే మీరు ముందు రోజు నెక్స్ట్ డే స్టేజ్కి మాట్లాడేది ముందు రోజే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడము, మీ కంటెంట్ మాట్లాడడము, అది థర్డ్. తర్వాత ఫోకస్ షిఫ్ట్. నేను ఏదో చేయాలి, నేను అదే చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, నేను చేయకపోతే ఏమవుతుంది అని చెప్పి భయపడకుండా నేను స్టేజ్ మీదకి ఎక్కి నేను చెప్పింది, నేను ఏదైతే ప్రిపేర్ అయినా అది చెప్పి రావాలి, ఆ మెసేజ్ వరకు డెలివరీ చేయాలి అని చెప్పి 4 విషయాలు మీరు మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అయితే స్టేజ్ ఫ్రైట్ అనేది అస్సలు ఉండదు. ఎస్. తర్వాత బాడీ టెక్నిక్స్ అండి. ఇప్పుడు మనము స్టేజ్ ఫ్రైట్ అనేది ఎట్లా వస్తుందండి? మన హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకొని మన బాడీ ఇవన్నీ ప్రాబ్లం అయితేనే మన స్టేజ్ ఫ్రైట్ వస్తుంది. సో ఈ స్టేజ్ ఫ్రైట్ మనం కొన్ని కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్, కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవి ఫాలో అయ్యి ఆ స్టేజ్ ఫ్రైట్ అనేది తీసేయచ్చు అనమాట స్టేజ్ మీదకి ఎక్కే ముందు. ఓకే. ఈ స్లైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ డీప్ డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్. డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ అంటే స్క్వేర్ బ్రీతింగ్ అండి. స్క్వేర్ బ్రీతింగ్, మనకి స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. ఆ స్క్వేర్ ఉన్నట్టు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం బ్రీతింగ్ స్టేజ్ మీదకి ఎక్కే ముందు మీకు స్టేజ్ మీదకి ఎక్కే 5 minutes ముందు, ఓకే, మీకు ఇంకో 5 నిమిషాలు నేను స్టేజ్ మీదకి ఎక్కుతున్నా అని మీకు అనిపించినప్పుడు మీరు ముందు 4 బ్రీతింగ్ తీసుకోండి. బ్రీతింగ్ మీరు ఫస్ట్ ఇట్లా ఇన్హేల్ చేసుకోండి. ఇన్హేల్ చేసుకున్న తర్వాత 4 కౌంట్ చేయండి. ఓకే. 4 కౌంట్ చేసిన తర్వాత 1 2 3 4 అని చెప్పి మీరు 4 కౌంట్ చేస్తూ 4 seconds మీరు ఇట్లా ఇన్హేల్ చేయాలి. దాని తర్వాత మీరు ఇన్హేల్ చేసేది 4 seconds హోల్డ్ చేయాలి లోపలిని. మీ లంగ్స్లోనే మీరు తీసుకున్న బ్రీతింగ్ 4 seconds హోల్డ్ చేయాలి. తర్వాత 4 seconds హోల్డ్ చేసిన తర్వాత 4 seconds మీరు వదలాలి బయటికి. ఓకే.
4. ఈ 4 అంటే స్క్వేర్ కదా, మీరు ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలన్నమాట. 4 సెకండ్స్ మీరు డీప్గా అని ఇన్హేల్ చేయడం, ఆ ఇన్హేల్ చేసిన ఎయిర్ 4 సెకండ్స్ మీరు లోపల హోల్డ్ చేయడము, ఆ 4 సెకండ్స్ మీరు మీ ఊపిరి లోపల బిగబెట్టిన తర్వాత ఆ మళ్ళీ అవే 4 సెకండ్లు మీరు ఆ ఊపిరి బిగబెట్టిన ఊపిరి 4 సెకండ్ల వరకు వదలాలన్నమాట. మీరు ఇది ఒక్కసారి ట్రై చేయండి, ఇది ఒక 5 టైమ్స్ చేయండి. ఆటోమేటిక్గా మీ లోపల మీ టెన్షన్స్ కానీ మీ హార్ట్ బీట్ కానీ ఇవన్నీ నార్మల్ అయిపోయి స్టేజ్ మీకు ఎక్కగానే మీరు కాన్ఫిడెంట్ కనిపిస్తారు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ఇది ఎట్లా అంటే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్పిస్తా. అందరూ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోగలుగుతారా? అందరూ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకుంటే మీకు చిన్న టిప్ చెప్తా. ఈ చిన్న టిప్ ఫాలో అయితే ఏమవుతుందంటే మీ లోపల ఉన్న స్ట్రెస్ రైట్ వెళ్ళిపోతుంది, మీ బాడీ పోస్చర్ పర్ఫెక్ట్ ఫామ్ అయిపోతుంది, మీ కాన్ఫిడెన్స్ కల్పిస్తారు. ఎస్, నేను ఎలా చేయాలో చెప్తుంటా, మీ బాడీ మూమెంట్ అలా అయ్యండి. ఆటోమేటిక్గా మీ లోపల ఉన్న స్టేజ్ రైట్ వెళ్ళిపోతుంది, మీ లోపల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? ఓకే. ఒక్కసారి అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్. సో అందరు ఇప్పుడు ఏం చేయాలంటే అందరు హ్యాండ్స్ ఇలా పెట్టండి ముందు. అందరు హ్యాండ్స్ ఇట్లా పెట్టి ఇదే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చెప్పి అడుగుతుంది ఎవరు. ఎస్, అదే హ్యాండ్స్ ఇలా పెట్టండి. వీలైతే మీ మొబైల్ ఇంకా ల్యాప్టాప్ ముందు పెట్టి మీరు నిలబడి చేయండి, ఇంకా చాలా బెస్ట్ ఉంటుంది. నిలబడి చేస్తే చాలా వీలైన వాళ్ళు ఓకే, వీలైన వాళ్ళు నిలబడి చేయండి. నిలబడి చేస్తే చాలా వర్కౌట్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ ఇలా పెట్టాక మీ హెడ్ కూడా పైకి లిఫ్ట్ చేసి హ్యాండ్ కూడా మీ కళ్ళు మూసుకొని హెడ్ పైకి లిఫ్ట్ చేసి హ్యాండ్ కూడా కంప్లీట్గా పైకి ఇట్లా లిఫ్ట్ చేయండి. ఓకే, అర్థమైందా? మీ కళ్ళు మూసుకొని హ్యాండ్స్ ఎలా పెట్టారో మీ హెడ్ ఇంకా హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి ఏం చేయాలంటే ఒకటేసారి హ్యాండ్స్ ఫ్రీగా వదిలేసేయాలి. మీ తలకాయ పైన పెట్టండి, కళ్ళు మూసుకోండి, కానీ హ్యాండ్స్ ఇలా పైన పెట్టండి, ఒకటేసారి ఫ్రీగా వదిలేయండి. ఫ్రీగా ఇట్లా కింద డ్రాప్ అయిపోవాలి, కిందకి ఇట్లా దింపడం కాదు, హ్యాండ్స్ ఇట్లా ఫ్రీగా డ్రాప్ అయిపోవాలి. ఓకే, తర్వాత మీరు ఒకసారి మీ హెడ్ కిందికి, కళ్ళు మూసుకొని హెడ్ కిందికి మూవ్ చేయండి. మొత్తం కింద నేల సైడ్ మీ తలకాయ మూవ్ చేసి ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఎస్, కళ్ళు తెరిచి చూస్తే ఇందులో ఏమైందంటే, ఎస్ అండి సంజీవ్ గారు, యూ క్యాన్ డౌన్ యూర్ హ్యాండ్స్. అయిపోయింది, నేను చెప్పాలనుకున్నా అయిపోయింది. అయితే ఈ టెక్నిక్ ఫాలో అయితే ఇది మీరు కూర్చొని చేస్తే ఫాలో కాదు. ఎస్, అందరూ చేస్తారా లేదా అని చెప్పినా కానీ అందరు చేస్తారు. సతీష్ గారు సూపర్ అండి. అయితే మీరు కూర్చొని ఇలా చేస్తే అది కాదు, కానీ మీరు స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఒక్కసారి మీరు స్ట్రైట్గా నిలబడి హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా పైకి చూసి కళ్ళు మూసుకొని ఒకటేసారి హ్యాండ్స్ ఫ్రీగా డ్రాప్ చేసి తర్వాత ఇట్లా కిందికి చూసి ఐస్ ఓపెన్ చేస్తే, ఎవరైతే కొంచెం గూన్ ఉంటుంది, ఎవరికైతే వాళ్ళ బాడీ పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండదు, ఎవరికైతే వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ ఉండదు కదా, ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. మీ బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉండి మీ లోపల కాన్ఫిడెన్స్, మీ పోస్చర్ కరెక్ట్గా కనిపిస్తే మీ ముందున్న జనాలు మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చూస్తారనమాట. ఎస్, ఇలాంటి టెక్నిక్స్ కొన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ బ్రీతింగ్ ప్రాక్టీస్, 4 సెకండ్స్ హోల్, 4 సెకండ్స్ బ్రీత్, 4 సెకండ్స్ హోల్, 4 సెకండ్స్ ఎక్సేల్. దాని తర్వాత ఈ టెక్నిక్ ఫాలో అయితే మీ లోపల ఒక భయం అనేది వెళ్ళిపోతుంది. ఎస్, 1 సెకండ్. ఎస్, తర్వాత పవర్ పోస్చర్ అండి. ఇప్పుడు నేను ఏదైతే టిప్ చెప్పినానో ఈ టిప్ మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ పోస్చర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అండ్ కంట్రోల్ మూమెంట్ అంటే మీకు నెక్స్ట్ తర్వాత సెషన్స్లో బాడీ లాంగ్వేజ్ అనేది ఒక సెషన్ జరుగుతుంది. ఆ సెషన్లో మీకు పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలి, జెస్చర్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్తుంటారు. అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మంచి స్పీకర్స్ వస్తారు చెప్పడానికి. పోస్చర్, హ్యాండ్ జెస్చర్స్ అంటే ఏంటి? ఇప్పుడు థమ్స్ అప్, థమ్స్ డౌన్ ఇవన్నీ చెప్తున్నా కదా, ఇవన్నీ హ్యాండ్ జెస్చర్స్. ఈ హ్యాండ్ జెస్చర్స్ మెయింటైన్ చేయడము, మీకు ఎప్పుడైతే మీకు బాడీలో భయం అనిపిస్తుంది, ఆ భయం అనిపిస్తున్నప్పుడు మీరు ఆ ఫియర్ని మీ హ్యాండ్ మూవ్మెంట్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మీరు బయటకు పెట్టవచ్చు అనమాట. ఓకే, థమ్స్ అప్ చూపించడం, థమ్స్ డౌన్ చూపించడం, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ హ్యాండ్ మూవ్మెంట్ ఇవ్వడం, ఒకటేసారి చేతులు ఇట్లా కిందికి పెట్టి, లేదంటే చేతులు ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఇట్లా మీరు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, లేదంటే హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకొని మీరు మాట్లాడుతుంటే మీ లోపల ఉన్న ఫియర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అట్లా కాకుండా మీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోకుండా, పాకెట్లో పెట్టుకోకుండా, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టకుండా మీ చేతులని ఫ్రీగా, మీకు మైక్ ఉంటే మైక్ ఒక చేతితో పట్టుకొని ఇంకొక మైక్తో మీరు హ్యాండ్ మూవ్మెంట్ ఇస్తూ మాట్లాడండి, ఇంకో మైక్ మీ జెస్చర్స్ ఇస్తూ మాట్లాడండి. ఇలాంటి టెక్నిక్స్ మీరు ఫాలో అయితే అప్పుడు ఫిజికల్గా మీ బాడీ టెక్నిక్ ఇలాంటి జెస్చర్స్ ఫాలో అవుతుంటే మీ లోపల స్టేజ్ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మీ లోపల భయం ఉన్న వాటిని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, ఎస్ అండి. ద 3 phases ఆఫ్ డెలివరీ. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు
స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే ముందు, మనం స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడే ముందు ఏం చేయాలి, స్టేజ్ మీద నిలబడి మాట్లాడే ముందు ఏం చేయాలి, స్టేజ్ మీద నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది చూసుకుందాం. ఓకే, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే ముందు బిఫోర్ ద స్పీచ్ ప్రాక్టీస్ అవుట్ లౌడ్ మల్టిపుల్ టైమ్స్. మీరు ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారో అది ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? బయటికి మాట్లాడండి, మీ అందులో మీరే బయటికి మాట్లాడండి. అద్దం ముందు నిలబడి మాట్లాడతారా, మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడతారా, మీకు గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరు ఉంటారో వాళ్ళ ముందు నిలబడి మాట్లాడతారా? ఎవరికొకరికి ఫోన్ చేసి ఎవరినొకరు కలిసి మీరు ప్రిపేర్ అయింది గట్టిగా వాళ్ళ ముందు మల్టిపుల్ టైమ్స్, ఒక 3 to 4 టైమ్స్ మీరు రిపీట్ చేయండి ఆ కంటెంట్ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడే ముందు రోజు. తర్వాత ప్రిపేర్ ఓన్లీ 3 to 5 కీ పాయింట్స్. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, నేను ఇంత చెప్పాలి, నా కంటెంట్ ఇంత ఉండాలి, అరే నేను జనాలకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఈరోజు స్టేజ్ ఫ్రైట్ గురించి తెలుసుకోవడానికి 65 మెంబర్స్ వచ్చారు, 65 మెంబర్స్కి స్టేజ్ ఫ్రైట్ మీద డీప్ నాలెడ్జ్ ఇవ్వాలి అని మీరు అస్సలు అనుకోవద్దు. మీరు ఎప్పుడైతే కంటెంట్ చాలా డెప్త్గా, కంటెంట్ చాలా డీప్గా చెప్పాలనుకుంటారో అప్పుడు మీ సెషన్ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఇంత కంటెంట్ జనాల మైండ్లోకి వెళ్ళదు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చెప్పాలనుకున్నా సింపుల్ అండ్ క్లియర్గా చెప్పేటట్టు ఉండాలన్నమాట. అందుకే 3 to 5 కీ పాయింట్స్, 3 to 5 మెయిన్ పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి దాన్ని మీరు పర్ఫెక్ట్ డెలివరీ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, అండ్ విజువలైజ్. ఇంతకుముందు మీకు చెప్పినట్టు విజువలైజ్. నేను స్టేజ్ మీదకి ఎక్కినా, పర్ఫెక్ట్గా మాట్లాడినా, నా సెషన్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పి మీరు మంచిగా విజువలైజ్ చేసుకోవాలన్నమాట స్టేజ్ మీదకి ఎక్కే ముందు. ఓకే, ఇవన్నీ మీరు చేసిండ్రు, మీరు కంటెంట్ ప్రిపేర్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేసిండ్రు, 3 to 5 కీ పాయింట్స్ పెట్టుకున్నారు, విజువలైజేషన్ చేసుకున్నారు. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఏం చేయాలి? స్టార్ట్ విత్ ఎ స్ట్రాంగ్ ప్రాక్టికల్ ఓపెనింగ్. మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే స్టేజ్ మీదకి ఎక్కగానే ఇమ్మీడియట్గా ఎస్ ఈరోజు నేను వచ్చేసిన స్టేజ్ గురించి చెప్తున్నా, మీరు అందరూ వింటున్నారు, హ్యాపీ ఈవినింగ్ అని చెప్పి ఇమ్మీడియట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళొద్దు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఇదే అనమాట. ఎప్పుడైనా సరే స్టేజ్ మీదకి ఇమ్మీడియట్గా మీరు నేను వచ్చింది ఎందుకు, నా సెషన్ తీసుకోవడానికి, నేను వచ్చింది ఎందుకు, సేల్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి, నేను వచ్చింది ఎందుకు, ఈ మ్యాథ్స్ గురించి చెప్పడానికి అని చెప్పి ఇమ్మీడియట్గా మీరు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, మీ గురించి మీ సెషన్ వినడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే మీరు స్టేజ్ మీదకి మీ స్టేజ్ మీదకి ఎక్కి మీరు సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు మీ ముందున్న ఆడియన్స్తో రిలేషన్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. రిలేషన్ బిల్డ్ చేసుకోవాలంటే వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడం, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ మీతో నేను చేయించిన కదా స్టార్టింగ్ సెషన్ స్టార్టింగ్లో నేను కొన్ని క్వశ్చన్స్ వేసి మీరు హ్యాండ్ రేస్ చేయండి, మీతో మాట్లాడతా అని చెప్పి కొన్ని ఇంటరాక్షన్స్ చేసిన కదా. లేదంటే నేను సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న స్టోరీ కూడా చెప్పిన, నా పర్సనల్ స్టోరీ. స్కూల్లో నేను ప్లెడ్జ్ చెప్పేటప్పుడు, నేను వైస్ కెప్టెన్ అప్పుడు నాకు స్టేజ్ మీద ఎలాంటి ఫియర్స్ జరిగినాయి, ఇవన్నీ చెప్పిన తర్వాతనే మీకు నేను సెషన్ స్టార్ట్ చేసిన కదా. నేను రాగానే ఇమ్మీడియట్గా సెషన్ స్టార్ట్ చేయలేదు కదా. మీరు కూడా ఇలాంటి ఫాలో అవ్వాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్గా మీరు సబ్జెక్ట్లోకి ఎప్పుడైనా సరే దిగొద్దు. ఇలాంటివి స్టోరీ చెప్పడం, ఐస్ బ్రేకింగ్ చేయడం, ఇలాంటివి ఏదో ఒకటి చేసి సెషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, తర్వాత మేక్ ఏ డెలిబరేట్ ఐ కాంటాక్ట్ విత్ ఫ్రెండ్లీ ఫేసెస్. మీరు ముఖం ఎట్లనే పెట్టుకోండి, మీరు ముఖం అంతా డల్గా పెట్టుకోండి. స్టేజ్ మీదకి ఎక్కే ముందు మీకు ఒక హాల్లో ప్రోగ్రామ్ ఉంది, మీరు అక్కడ ఒక ట్రైనర్, మీరు డ్రైవింగ్ చేస్తూ మీ ఇంటి దగ్గర నుంచి ఏదైనా హోటలో లేకపోతే మన హరిహర కళాభవన్ ఎక్కడో దగ్గర మీరు మంచి స్పీకర్ అయిన తర్వాత డ్రైవింగ్ చేస్తూ కార్లో, బైక్లో, లేదంటే అట్లా వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ వైఫ్తో మీకు గొడవ అయింది అనుకోండి, లేదంటే దారిలో వస్తున్నప్పుడు మీ కార్ని ఎవరో గుద్దేసిండ్రు, మీ బైక్ని ఎవరో గుద్దేసిండ్రు, ఆ చిన్న యాక్సిడెంట్ అయింది, ఆ గుద్దిన వాడితో గొడవ అయింది. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని స్టేజ్ మీద మీరు ముఖము డల్గా పెట్టుకొని స్టేజ్ మీద మీరు ముఖము కోపంగా పెడితే జనాలకు అస్సలు మీరు చెప్పేది నచ్చదు అనమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీద ఎక్కి మాట్లాడేటప్పుడు జనాలందరినీ చూస్తూ అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మీ ఫేస్లో స్మైల్ చాలా మంచిగా మెయింటైన్ చేయాలన్నమాట. స్మైల్ మెయింటైన్ చేయమన్నా కదా అని చెప్పి హి అని చెప్పి పనులు బయట నవ్వద్దు. అందరు గుర్తుపెట్టుకోండి, మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడండి. స్మైల్కి లాఫ్కి తేడా తెలుసు కదా మీ అందరికి. స్మైల్కి లాఫ్కి తేడా ఎవరు ముందు చెప్తారో ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి, 10 seconds. స్మైల్ అంటే ఏంటి, లాఫ్ అంటే ఏంటి? ఆనంద్ గారు మీరు మరీ సూపర్ ఉన్నారండి, ప్రతిదానికి హ్యాండ్ రేస్ చేస్తున్నారు. సతీష్ గారు, ఆనంద్ గారు, మీకు అందరు సన్ రైజర్స్ ఏనా ముందుకు వచ్చేది? అందరు లైన్ గా సన్ రైజర్స్ వస్తున్నారు. ఎస్ సతీష్ గారు స్మైల్ అంటే జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ సార్. లాఫ్ అంటే గట్టిగా నవ్వడం. ఓకే,
ఎస్ అండి. నామదేవ్ గారు 34K నామదేవ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. స్మైల్ అంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టు పెదవుల వరకే ఆ ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ కనబడు. లాఫ్ అంటే కొంచెం బిగ్ సౌండ్ తోటి, లౌడ్ సౌండ్ తో పెదవులు విచ్చుకొని గట్టిగా నవ్వడం అన్నట్టు సౌండ్ చేసి. అంతే సార్, ఎక్సలెంట్, సూపర్. అందరు హ్యాండ్ ఆన్ చేయండి. నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే ప్రతిసారి వచ్చిన వాళ్ళు అందరు ఎక్స్ట్రోవర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకు వచ్చి నేను చెప్తాను వస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది ఇంత డిస్కషన్ అయినతున్నా సరే భయం వదిలేయండి, మీరు చెప్పింది తప్పైనా సరే ముందుకు రండి, ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా కొంతమంది ముందుకు వస్తలేదు. సరే పర్లేదు, మనకి ఇంకా చాలా డేస్ ఉంది. మీరు ఈ మన ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ అయ్యే లోపల ఈ బ్యాచ్ అందరూ స్టేజ్ ఫ్రైట్ అనేది వదిలిపెట్టుకొని మీరు అందరు పర్ఫెక్ట్ గా తయారవుతారు. ఎస్, ఇదే అండి. మీరు తప్పు చెప్తున్నారా రైట్ చెప్తున్నారా, మీరు చెప్పేది నేను తప్పు చెప్తే ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ నన్ను చూసి ఏమనుకుంటారో ఇవన్నీ పక్కన పెట్టేసి తప్పైతే తప్పు, మీరైతే హ్యాండ్ రైజ్ చేసి ముందుకు రండి. ఓకే, సూపర్ సూపర్. ఎస్ అండి, రాజు గారు హ్యాండ్ ఆన్ చేయండి. ఓకే, అది కొన్ని మీరు స్మైల్ కి లాఫ్ కి తేడా ఏదో మీకు తెలిసింది కదా. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుంది అంటే మనము స్టేజ్ మీదకి మాట్లాడే ముందు అన్ని మంచి విషయాలు మాట్లాడము. మనం కొన్ని విషయాలు, కొన్ని సీరియస్ విషయాలు మాట్లాడతాం అన్నమాట. కొన్ని సీరియస్ విషయాలు అంటే ఎలాంటివి, మన ఇండిపెండెన్స్ డే రోజు ఎవరైతే ఆర్మీ పీపుల్ మన ఇండియా కోసం ప్రాణత్యాగం చేశారు దాని గురించి ఒక స్పీచ్ దాని గురించి మాట్లాడండి. బ్లాక్ డే అంటే మన ఆర్మీ వాళ్ళు బస్సులో వెళ్తుంటే ఏమంటారు, టెర్రరిస్టులు బస్సు పేల్చేసిండ్రు, బాంబు పెట్టి బస్సు పేల్చారు, ఇవన్నీ మీకు తెలుసు కదా. మళ్ళా మన రీసెంట్ గా అక్కడ కాశ్మీర్ లో దాడి జరిగింది. వీటి గురించి మీరు మాట్లాడండి అన్నప్పుడు సార్ దేశవాన్ సార్ మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడమన్నది అని చెప్పి మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడతారా? మాట్లాడవద్దు. అక్కడ కంటెంట్ ఏముంది? ఎస్ సార్, ఎవరైతే మాట్లాడుతున్నారు? ఓకే, డన్. అక్కడ కంటెంట్ ఏముంది, మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం దానికి తగ్గట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతి దగ్గర స్మైల్ చేయమన్నాం కదండి, ప్రతి దగ్గర నవ్వుతూ మాట్లాడద్దు అనమాట. ఓకే, అండ్ యూజ్ న్యాచురల్ పాజెస్ ఫర్ డీప్ బ్రెత్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు కొంతమందిని అబ్జర్వ్ చేయండి. ఎవరైనా సరే స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతున్నప్పుడు భయంగా మాట్లాడుతుంటే ఊపిరి చాలా ఫాస్ట్ గా తీసుకుంటాం అనమాట. మైక్ లో ఉఫ్ఫు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ శ్వాస వినిపిస్తుంటది మనకి. మన నోటితో తీసుకునే శ్వాస, నోస్ నుంచి మనం పీల్చే బ్రీతింగ్ మైక్ లో ఎక్కువ వినిపిస్తుంది అనమాట. అలా వినిపించకుండా మైక్ అనేది కొంచెం దూరం పెట్టుకొని మనం ఎప్పుడైనా సరే వాటర్ తాగేటప్పుడు వాటర్ బాటిల్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామో కదా, మనం పై నుంచి వాటర్ తాగేటప్పుడు వాటర్ బాటిల్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామో మైక్ కూడా అంతే డిస్టెన్స్ లో మెయింటైన్ చేసి మాట్లాడాలన్నమాట. యూజ్ న్యాచురల్ పాజెస్ ఫర్ డీప్ బ్రెత్. ఓకే, మనం మాట్లాడుతున్నప్పుడు పాజెస్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. మాటకి పాజెస్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే కొంతమంది ఫాస్ట్ గా మాట్లాడుతుంటారు, కొంతమంది మరీ స్లోగా మాట్లాడుతుంటారు. మీరు ఒక్కసారి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కంటెంట్ మధ్యలో 4 seconds to 5 seconds పాజ్ మెయింటైన్ చేస్తే అక్కడ జనాల మైండ్ లో ఏదో తిరుగుతుంటది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఒకటేసారి సైలెంట్ గా ఆగిపోయాను అనుకోండి, ఒక 4 seconds 5 seconds అని. ఇప్పుడు ఇలా ఆగిపోతే నేను 4 seconds గ్యాప్ ఎందుకు ఇట్లా ఆగిపోయాడు, కంటెంట్ మర్చిపోయిండేమో, లేకపోతే ఈయన ప్రిపేర్ అయింది నాకు గుర్తొస్తలేదేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా. ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయొద్దు అనమాట. ఎప్పుడైనా సరే మీకు కంటెంట్ గుర్తు రాకపోతే వేరేది ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి, కానీ ఇలాంటి పాజ్ మాత్రం మధ్యలో ఆగిపోవడం మాత్రం చేయొద్దు. ఇది మీరు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఏం చేయాలో చెప్పినా కదా, మీకు అవన్నీ గుర్తున్నాయి కదా. తర్వాత స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఏం గుర్తుపెట్టుకోవాలో నేను చెప్పినా కదా. స్టేజ్ మీద నుంచి దిగిన తర్వాత ఏం చేయాలి, స్టేజ్ మీద దిగిన తర్వాత మీరు ఏవైతే మిస్టేక్స్ చేశారో, నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నేను ఈ మిస్టేక్స్ చేసిన, మైక్ అనేది కొంచెం దగ్గర పెట్టుకున్నా, జనాలకి బాగా డిస్టర్బెన్స్ వచ్చింది, జనాలకి ఎక్కువ సౌండ్స్ వినిపించింది, నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నా కంటెంట్ కొంచెం మర్చిపోయినా, నెక్స్ట్ టైం ఒక క్యూ కార్డ్ మెయింటైన్ చేసుకొని తీసుకెళ్తా. ఇలాంటి మీ మిస్టేక్స్ ఏవైతే మీరు చేశారో ఆ మిస్టేక్స్ అన్ని మీరు గుర్తు పెట్టుకొని నెక్స్ట్ టైం మీరు రిపీట్ కాకుండా చూసుకోవాలి. తర్వాత మీరు డెలివర్ చేసింది, మీరు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడింది పర్ఫెక్టా కాదా తర్వాత సంగతి. మీరు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం, ధైర్యం చేయడం చాలా గ్రేట్ అనమాట. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. అరే చాలా మంచిగా చెప్పినారు, ఎక్సలెంట్ చెప్పినావు. వేరే వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, సార్ సూపర్ చెప్పింది సార్, ఎక్సలెంట్ చెప్పింది సార్ అని చెప్పి అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఫస్ట్ అప్రిషియేట్ చేసుకోండి. ఎస్ చాలా బాగా చెప్పినవరా,
ఎస్. మళ్ళా మీరు స్టేజ్ మీద ఎక్కే ముందు విజువలైజేషన్ ఏదైతే చేసుకోమన్నారు కదా, ఆ విజువలైజేషన్ లో చేసుకున్నట్టు. ఎస్, మా ఇంటి పక్కన క్రాకర్స్ వెళ్తున్నాయి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీరు ఆ విజువలైజేషన్ చేసుకున్నట్టు అన్ని ప్రాపర్గా జరిగినాయా లేదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కంపల్సరీ అప్రిషియేట్ చేసుకోవాలి. ఈ 3 విషయాలు మీరు కంపల్సరీ చేయాలన్నమాట. నెక్స్ట్ టైం ఈ 3 విషయాలు మీరు చేస్తే నెక్స్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కి వెళ్ళి మాట్లాడడానికి భయం అనేది ఉండదు. ఎస్, మీ అందరికి అర్థమైంది కదా. స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఏం చేయాలి, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఏం చేయాలి, స్టేజ్ దిగిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, బిల్డింగ్ లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్. మనం ఒక్కసారి కాన్ఫిడెన్స్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు మనం మామూలుగా కాన్ఫిడెన్స్ ఈజ్ ద మజిల్ అండి. మనం స్టేజ్ ఫ్రైట్ అని ఎన్నిసార్లు చెప్తున్నాం కదా. అసలు ఈ స్టేజ్ ఫ్రైట్ అనేది తీసేయాలంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది బాడీలో బిల్డ్ అవ్వాలి కదా. మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, భయపడకుండా ఉండడం కాన్ఫిడెన్స్ కాదు. భయాన్ని బయటికి చూపించకుండా, ఆ భయాన్ని లోపల పెట్టుకొని బయటికి చూపించకుండా మీరు అనుకున్నట్టు చెప్పి రావడమే కాన్ఫిడెన్స్. భయం అనేది అందరికి ఉంటుంది. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది లాంగ్ టర్మ్ లో ఎలా బిల్డ్ చేసుకోవాలి మనం ఒకసారి చూద్దాం. సెలబ్రేట్ ప్రోగ్రెస్. మనం రోజు ఏదైతే కొత్త విషయాలు చేసుకుంటామో, మనం రోజు కొత్త విషయాలు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. రోజు మీరు ఏదో ఒకటి మీరు స్టేజ్ మీదకి ఎక్కే ముందు మీరు ప్రిపేర్ అయిన కంటెంట్ మాట్లాడుతూ ఆ ప్రోగ్రెస్ అనేది మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చిన్న చిన్న గ్రూప్స్ ఏవైతే డిస్కషన్ జరుగుతుంటాయి, డిబేట్లు జరుగుతుంటాయి, మీ ఫ్రెండ్స్తో డిస్కషన్లు, మీ ఫ్యామిలీలో డిస్కషన్లు, ఈ స్మాల్ గ్రూప్స్కి వెళ్ళి వీళ్ళ మధ్యలో మీరు ప్రిపేర్ అయిన కంటెంట్ వాళ్ళకి చెప్పడం, ఇలాంటివి చేస్తుండాలి. తర్వాత వీళ్ళందరూ ఎవరు లేరు, నాకంటూ నేను పోయి వీళ్ళతో మాట్లాడడానికి నాకు భయం అని మీరు అనుకుంటే, మీరు ఇలానే ఒక జూమ్ సెషన్ ఆన్ చేసుకొని, లేదంటే మీ ఫోన్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకొని, సెల్ఫీ కెమెరా మీ ఫోన్ ముందు పెట్టుకొని మీరు ప్రిపేర్ అయిన కంటెంట్ మీ అంతటా మీరు ఒకసారి చెప్పండి. చెప్పిన తర్వాత ఆ ఫోన్ రికార్డింగ్ ఒకసారి మళ్ళీ ప్లే చేసి వినండి. మీరు ప్లే చేసి వింటే ఏమవుతుంది, మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడ మిస్టేక్ చేసినా, నేను చెప్తుంటే నా కంటెంట్ ఎక్కడ మర్చిపోయినా అని చెప్పి మీకు అర్థమవుతుంటుంది అనమాట. ఇలాంటి రికార్డ్ అండ్ రివ్యూ చేస్తుండాలి. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పుడు మనం స్టేజ్ మీదకి వెళ్ళి మనం కాన్ఫిడెంట్గా లేం, స్టేజ్ మీదకి ఎక్కి మనం భయపడుతున్నాం అంటే మీ దగ్గర కంటెంట్ ప్రాపర్గా లేదని అర్థం. మీకు కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేయాలని చెప్పి సెషన్ జరిగిందా? జరగలేదు కదా. మీకు కంటెంట్ ప్రిపరేషన్ మీద నెక్స్ట్ మీకు మంచి ఒక గ్రేట్ స్పీకర్ నుంచి చెప్తారు కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. అది మీరు మొత్తం మైండ్లో పెట్టుకోండి. మీరు కంటెంట్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడానికి భయమే ఉండదు. అందుకనే మీరు ఎప్పుడైనా సరే మీరు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడే ముందు కంటెంట్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఏం మాట్లాడాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎంత టైంలో మాట్లాడాలి, మధ్యలో ఏం ప్రాక్టీస్ చేపిస్తుండాలి, మధ్యలో ఇంటరాక్షన్స్ ఏం చేయాలని చెప్పి ప్రాపర్గా స్టెప్ బై స్టెప్, మినిట్ టు మినిట్ మీరు ప్రిపేర్ అయితే అసలు స్టేజ్ మీదకి మాట్లాడడానికి భయమే ఉండదు కదా. ఎస్. అండ్ తర్వాత మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ ఫ్రైట్ ఈజ్ న్యాచురల్. ఇప్పుడు నాకు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడానికి భయము, నాకే భయమేమో అని చెప్పి అనుకోవద్దు. ఇది ఒక న్యాచురల్ థింగ్. ఓకే, మనం పొద్దున్న లేచి ముఖం కడుక్కొని తినకపోతే మన బాడీ ఎలా వీక్ అయిపోతుందో, రాత్రి మనం నిద్ర లేకపోతే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి ఎంత ప్రాబ్లమ్స్ అవుతాయో, మనం ఫుడ్ తినకపోతే ఎలా వీక్నెస్ ఉంటుందో, ఇవన్నీ మన లైఫ్లో ఎలాంటి, మనం బ్రీతింగ్ తీసుకోకుండా ఉండగలుగుతామా? మనం ఊపిరి పీల్చుకోకుండా ఉండగలుగుతామా? పీల్చుకోలేం. మనం ఊపిరి పీల్చుకొని బ్రతకగలుగుతాం. ఇవన్నీ న్యాచురల్ థింగ్, దీన్ని ఎవరు మార్చలేరు. సేమ్ స్టేజ్ ఫియర్ కూడా అలాంటిదే. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే భయము అనేది అందరికి న్యాచురల్ థింగ్. అది స్టేజ్ మీద ఎక్కి నేను మాట్లాడాలంటే భయపడితే అందరూ ఎలా చూస్తారు అని చెప్పి అనుకోవద్దు. అది కంపల్సరీ న్యాచురల్ థింగ్. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత మన భయాన్ని మన యాంగ్జైటీని ఎనర్జీ లాగా చూపించాలి. మీకు ఇప్పటివరకు నాకు తెలిసేది 5th టైం అనుకుంటా చెప్పడం. మీకు లోపల భయం అనిపిస్తే ఆ భయాన్ని మీరు యాంగ్జైటీ లాగా, ఎనర్జీ లాగా చూపించండి. ఓకే. తర్వాత కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీరు మీ కంటెంట్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కంటెంట్ మీద క్లారిటీ ఉంటుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంటారు. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా స్టేజ్ ఫైట్ అనేది ఉండదు. స్టేజ్ ఫైట్ అనేది నార్మల్ విషయము. భయమైనా సరే అది మీరు ఎనర్జీ లాగా చూపించండి. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ ఇంకా కంటెంట్ ప్రిపేర్ అయితే మీరు కాన్ఫిడెంట్గా ఆటోమేటిక్గా కనిపిస్తుంటారు. ఓకే, ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి. ఎస్. సో మనం ఇప్పుడు ఒక చిన్న విషయం చేద్దాం. మీరందరూ విజువలైజేషన్లో
1 సెకండ్. విజువలైజేషన్ చేద్దాం. ఓకే, మన అందరం మీరు అందరూ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరు వీడియోస్ ఆన్ చేసుకొని మీ అందరిని అబ్జర్వ్ చేస్తాం. మీరు అందరు కళ్ళు మూసుకొని నేను చెప్పింది ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. నేను చెప్పింది వినండి అంతే, మీరు ఏం చేయవద్దు. మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను ఒక విషయం చెప్తా, దాన్ని మాత్రం నా మాటల మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి నేను చెప్పింది మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకే, అందరు రెడీయా? ఎస్, వీడియోస్ ఆన్ చేసుకున్న ఆఫ్ చేసుకున్న అందరు కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను ఓపెన్ చేయమన్నప్పుడే ఓపెన్ చేయండి. ఓకే, మీరు ఈ ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేసుకొని మనం ఆఫ్లైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరు ఐస్ క్లోజ్ చేసుకోండి. ఎస్, ఈ ఆఫ్లైన్ సెషన్ కంప్లీట్ చేసుకొని మీరు ఒక పెద్ద మంచి మోటివేషనల్ స్పీకర్ అయ్యండి అనమాట, ఒక ఫేమస్ మోటివేషనల్ స్పీకర్. ఓకే, మేము మీ పేరు ముందు మీ పేరు తర్వాత మోటివేషనల్ స్పీకర్ ఉంటుంది. దశ్వంత్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పి, మీ పేరు తర్వాత సతీష్ మోటివేషనల్ స్పీకర్, ఆనంద్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పి మీ పేరు తర్వాత మీరు ఇలా ట్యాగ్ తగిలించుకోండి. ఓకే, మీరు ఒక సర్టిఫైడ్ ట్రైనర్, సర్టిఫైడ్ స్పీకర్. మీ ఆఫ్లైన్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఇలా ఒక ఆఫ్టర్ 1 మంత్ మీ ట్రయల్స్ మీరు చేస్తుంటే మీకు ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వచ్చిందండి. ఆ బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఒక 100 మంది జనాల ముందు ఎస్, స్టేజ్ ఫ్రైట్ ఇదే స్టేజ్ ఫ్రైట్. స్టేజ్ మీదకి ఎక్కి భయపడకుండా ఎలా మాట్లాడాలి అని దాని మీద మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ సెషన్ తీసుకోవడానికి మీరు వెళ్తున్నారు. మీకు కాల్ వచ్చింది, సార్ మీకు రేపు ఒక సెషన్ ఉంది ఇక్కడ పలానా మన మినర్వా గ్రాండ్ లో హోటల్లో 100 మంది పార్టిసిపెంట్స్ వస్తున్నారు. ఈ 100 మంది పార్టిసిపెంట్స్ దగ్గరికి మీరు వచ్చి స్టేజ్ ముందు ఒక 1 అవర్ మాట్లాడాలి సార్ అని చెప్పి మీకు కాల్ వచ్చింది. ఎస్, మీకు కాల్ వచ్చిన తర్వాత మీరు ఆ స్టేజ్ ఫ్రైట్ మీద కంటెంట్ ప్రిపేర్ అయ్యారు. స్టేజ్ ఫ్రైట్ మీద కంటెంట్ ప్రిపేర్ అయ్యి మీరు నెక్స్ట్ డే మీ ఇంటి దగ్గరికి కార్ వచ్చింది. ఏ కంపెనీ నుంచి అయితే మీకు కాల్ వచ్చిందో ఆ కంపెనీ వాళ్ళు మీ ఇంటి దగ్గర కార్ వచ్చింది, మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఆ కార్లో మీరు ఎక్కారు, మంచిగా రెడీ అయ్యి బ్లేజర్ అంతా వేసుకొని, పర్ఫ్యూమ్ వేసుకొని, బ్లేజర్ వేసుకొని ఆ కార్లో ఎక్కారు. ఆ కార్ నుంచి మీ లొకేషన్ ఏదైతే మినర్వా గ్రాండ్ ఉందో ఆ మినర్వా గ్రాండ్ దగ్గర కార్ వెళ్ళింది. మీరు కార్ దిగారు. కార్ దిగిన తర్వాత మీరు ఒక హాల్లోకి ఎంటర్ అవుతున్నారు. మీరు హాల్లోకి ఎంటర్ అవుతుంటే ఎస్, వెల్కమ్ టు అవర్ స్పీకర్, టుడేస్ గెస్ట్ స్పీకర్ అని చెప్పి మీకు ఇంట్రొడక్షన్ జరిగింది. అందరు జనాలు, 100 మంది జనాలు లేసి మీకు చప్పట్లు కొడుతున్నారు. మీకు చప్పట్లు కొడుతుంటే ఎస్, మీకు లోపల ఆనందం కలుగుతుంది. మీరు స్టేజ్ మీదకి ఎక్కారు. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మీరు ఏదైతే ముందు రోజు ప్రిపేర్ అయ్యారో కంటెంట్, ఏదైతే మీరు అద్దం ముందు నిలబడి మాట్లాడారో, ఏదైతే మీ కంటెంట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారో కంటెంట్ మీరు జనాలకు చెప్తుంటే జనాలందరూ మీరు చెప్తున్న కంటెంట్ కి బాగా ఇంప్రెస్ అయ్యి మీకు చప్పట్లు కొడుతున్నారు. ఎస్, మీ కంటెంట్ ప్రిపేర్ అందరూ చప్పట్లు కొడుతున్నారు. మీరు క్వశ్చన్స్ ఇస్తుంటే క్వశ్చన్స్ కి పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు. మీరు సెషన్ లో ప్రాపర్ గా డెలివరీ చేస్తూ, కంటెంట్ ప్రాపర్ గా డెలివరీ చేస్తూ లాస్ట్ కి మీ సెషన్ ఎండ్ అయిపోయింది. సెషన్ ఎండ్ అయిపోయిన తర్వాత జనాలందరూ లేచి మీకు చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టిన తర్వాత మీరు స్టేజ్ దిగారు. స్టేజ్ దిగిన తర్వాత సేమ్ అదే కారు మిమ్మల్ని ఎక్కించుకొని ఆ మినర్వా గ్రాండ్ నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళింది. మీ ఇంటికి తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. మీరు ఇంటి దగ్గర కార్ దిగి మీ ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా మీ ఫ్యామిలీ వాళ్ళతో ఈరోజు సెషన్ బాగా జరిగింది, అందరికి బాగా నచ్చిందని డిస్కషన్ చేసి హ్యాపీగా మీరు తిని పడుకున్నారు. యూ క్యాన్ ఓపెన్ యువర్ ఐస్ ఎవ్రీవన్. అంతే, దిస్ ఇస్ కాల్డ్ విజువలైజేషన్. ఇక్కడ ఏం జరిగింది? మీరు నిజంగానే స్టేజ్ మీదకి వెళ్ళి ఏం మాట్లాడలేదు. కానీ మీరు స్టేజ్ మీదకి వెళ్లే ముందు అక్కడ ఏం జరుగుతుంది? మీరు ఒక కార్ వచ్చింది, కార్లో ఎక్కారు, కార్ అక్కడ దిగింది, మీరు హాల్ డోర్ ఓపెన్ చేస్తారు. హాల్ డోర్ ఓపెన్ చేయగానే జనాలందరూ మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టారు. మిమ్మల్ని చప్పట్లు కొట్టిన తర్వాత మీరు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత జనాలందరికీ మీ కంటెంట్ నచ్చి చాలా క్లాప్స్ కొట్టారు. మీ ఇంటికి వెళ్ళారు, మీ ఫ్యామిలీతో మంచిగా డిస్కషన్ చేసి పడుకున్నారు కదా. ఇది మీరు ముందే ఆలోచించి విజువలైజేషన్ చేస్తే నెక్స్ట్ డే జరిగేది ఇదే కాబట్టి మీకు భయం అనేది ఉండదు. మీరు ఈ విజువలైజేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది? మీకు అసలు ముందు అక్కడ ఆడియన్స్ ఉన్నట్టు మీరు విజువలైజేషన్ చేసుకోకపోతే ఫస్ట్ టైం మీరు స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అందరు ముఖాలు మిమ్మల్ని చూస్తుంటే, అందరు మంది కళ్ళు 100 మంది అంటే 200 కళ్ళు మిమ్మల్ని చూస్తుంటే, అందరి కళ్ళు మిమ్మల్ని చూస్తుంటే మీకు చేతులు వణకడం, షివరింగ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు ముందే విజువలైజేషన్ చేసి నేను స్టేజ్ మీదకి ఎక్కి ఇలా మాట్లాడతా అందరు జనాలను ఇట్లా చూస్తారని చెప్పి మీరు ముందే ఆలోచిస్తే మీకు ఎక్కిన తర్వాత భయం ఉండదు కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్,
దిస్ ఇస్ కాల్డ్ విజువలైజేషన్. నాగరాజ్ గారు, యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్ అండి. మన నాగరాజ్ గారు మంచిగా స్లీప్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. విజువలైజేషన్ చేసుకోమంటే సూపర్, ఎక్సలెంట్. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ విజువలైజేషన్ అండి. సో నేను ఈ చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఎలా ఉండాలి, స్టేజ్ మీద ఎలా ఉండాలి, స్టేజ్ దిగిన తర్వాత ఎలా ఉండాలి, ఇవన్నీ మీరు ఫాలో అయ్యి మీ లోపల ఉన్న భయాలు మీరు తీసి మీరు గొప్ప ట్రైనర్, గొప్ప స్పీకర్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ యశ్వంత్ పెరుమాళ్ళ. మీకు చాట్ బాక్స్లో నేను మెసేజ్ పెడతాను, నా ఫోన్ నెంబర్. మీకు ఫ్యూచర్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు ద హోస్ట్. యా సార్, థ్యాంక్ యూ యశ్వంత్ సార్. స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫైట్, స్టేజ్ ఎక్కే సమయంలో, స్టేజ్ పై ఉన్న సమయంలో, స్టేజ్ దిగే సమయంలో మనం ఎలా ఉండాలి, ఎలా మన బ్రీతింగ్ చేసుకోవాలి, మన ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, మన విజువలైజ్ ఎలా చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు సార్. అలాగే అంతేకాకుండా మీ అందరినీ, పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఒకసారి స్టేజ్ పై ఎక్కి మళ్ళీ దించి ఒక విజువలైజేషన్, ఒక మంచి స్థానంలో తీసుకెళ్లారు సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ స్టేజ్ ఫైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేజ్ ఫైట్ అయితే ఈ రోజు నుంచి లేదనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందామా సార్? ఎస్ సార్, తప్పకుండా. యా, మీకు డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, ఫిజికల్లీ కాదు, డిజిటల్ చేయండి. డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏమన్నా ఈ సెషన్ గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఫీడ్బ్యాక్ కాదు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. కృష్ణ గారు చెప్పండి. అదేం లేదు సార్, కొంచెం అంటే నేను చెప్పేదానికి ఏం బాధపడదు సార్. చెప్పండి సార్. అంటే స్టేజ్ ఫీవర్ అంటే రోడ్డు పెగ్లేసి పోతే ఏం కాదా సార్? ఏం కాదు సార్, బాగా ఎక్సలెంట్ చెప్తారు, కానీ నెక్స్ట్ టైం అలా రాని మిమ్మల్ని అంతా. అడుగుతున్నా సార్, అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సూపర్ సార్, సూపర్. మీలాంటి వాళ్ళు కావాలి సార్, మీలాంటి వాళ్ళు ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మంచిగా బ్యాచ్ లో. సార్ మాకేమైనా అవకాశం ఇస్తారా మాట్లాడడానికి? మేము మాట్లాడచ్చా? మొండయ్య సార్ నా పేరు. మొండయ్య సార్, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్. మీరు ఈ రోజు ఇచ్చినటువంటి స్పీచ్ మోటివేషన్ చాలా అద్భుతంగా నా మైండ్కి అయితే అర్థమైంది సార్. స్పష్టంగా క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, ఎక్కడైతే స్టేజ్ దగ్గరికి పోతావో, అంటే నువ్వు పోయే ప్రోగ్రామ్ ఏదైతుందో దాని మీద ఫస్ట్ నీకు అవగాహన ఉన్నప్పుడు నువ్వు ఏదైనా క్లారిటీగా మాట్లాడడం అనేది నమ్మకంగా, అంటే నీ సెల్ఫ్, అంటే నీది నీకు తెలిసినప్పుడు, నాది నాకు తెలిసినప్పుడు, అవి ఇంకో ఎలాంటి భయం లేకుండా, ఫీలింగ్ లేకుండా, హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్గా స్పీచ్ ఇయ్యగలము అనేది ఒకటి అర్థమైంది. రెండో ఆప్షన్ ఏంటిది, అసలు ఎందుకు భయం అవుతుంది అనేది ఇప్పుడు మీరు చెప్పినాక కొంచెం ఒకటి మంచి థాట్ తగిలింది నాకు. అసలు భయం ఎందుకు అవుతుందంటే, నేను ఎట్లా మాట్లాడుతున్నా, ఏం చెప్తున్నా అనేది, అది ఈ కన్ఫ్యూజేషన్ లో మనిషి భయం అనేది అవుతుంది. ఈ భయం అనేది ఉండద్దంటే ఫస్ట్ ఆఫ్ ప్రిపరేషన్. దేనికోసం పోతానో, ఏం మాట్లాడకుండా ప్రిపరేషన్ కనుక పర్ఫెక్ట్ అయితే ఆటోమేటిక్ గా నేనైతే అద్భుతంగా స్టేజ్ ఎక్కి మాట్లాడగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది సార్. ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ మొండయ్య గారు. మీరు పర్ఫెక్ట్, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అయితే ఈ విషయం ఇప్పుడు సార్ మాట్లాడిన తర్వాత మీ అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పింది ఇప్పుడు సార్ అయితే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రో, ఒక 5 మినిట్స్ నేను సెషన్లో మీకు చెప్పింది మీకు ఏం అర్థమైందో ఒక ఫీడ్బ్యాక్, మీకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి, సార్ వాళ్ళు చెప్తారు, ఆ గ్రూప్లో మీరు వీడియో తీసి పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా స్టేజ్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. నేను చెప్పిన కంటెంట్ అర్థమవుతుంది, నేను చెప్పింది జనాలకు అర్థమైంది, లేదంటే నేను చెప్పిన దాంట్లో ఈ మిస్టేక్స్ ఉన్నాయి, ఇది వాళ్ళకి నచ్చలేదని చెప్పి నన్ను నేను కరెక్ట్ చేసుకోవడం కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఫీడ్బ్యాక్స్ కంపల్సరీ పెట్టండి. థ్యాంక్ యూ సార్ మొండయ్య గారు, ఎక్సలెంట్. ఎస్ రామ్ గారు. అన్మ్యూట్ చేసుకోండి. రామ్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. సార్ మనము అనుకోని సందర్భంలో సార్, అంటే మనం అక్కడ స్టేజ్ మీద మాట్లాడతాము అనేది కూడా మనము అసలు ఊహించాం సార్. ఊహించకుండా సడన్ గా, అంటే మనం ఆ సభలో ఉంటాము, ఆ సభ మీదకి, స్టేజ్ మీదకి సడన్ గా మనం వెళ్ళాల్సి వస్తుంది సార్. అవును సార్. అంటే మనము కంటెంట్ ప్రిపేర్ అనేది కాము. అవును సార్.
అటువంటి సందర్భంలో మనము తక్కువ సమయంలో మనం ఎట్లా గెయిన్ కావాలనేది ఒక డౌట్ సార్. మిమ్మల్ని మీరు అక్కడ నార్మల్ ఆడియన్స్ లాగా అక్కడికి వెళ్ళిండ్రు, ఆ సెషన్ లో అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు సడన్ గా మిమ్మల్ని పిలిచిన స్టేజ్ మీద, ఓకే, సడన్ గా మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచినప్పుడు మీ దగ్గర నుంచి పెద్ద ఏం ఎక్స్పెక్ట్ చేయరు. మీ దగ్గర నుంచి ఏదో 2-3 మాటలు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు అక్కడ ఏం ఫీల్ అవుతున్నారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో మీరు ఏం ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఒక 1 minute 2 minutes ఒక 5 minutes మీ దగ్గర నుంచి మాటలు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి సడన్ గా పిలిచినప్పుడు మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎక్కువ టెన్షన్ పడకుండా, అరే నన్ను స్టేజ్ మీదకి పిలిచి ఏం మాట్లాడాలో ఏందో టెన్షన్ పడకుండా, మీరు స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మైక్ తీసుకొని అక్కడ ఎవరైతే చీఫ్ గెస్ట్లు ఉన్నారో, ఎవరైతే ఆ స్టేజ్ మీద లేదంటే ఆ ముందు సోఫాలో చీఫ్ గెస్ట్లు ఎవరైతే ఉంటారో, ఆ చీఫ్ గెస్ట్లు కానీ, ఆ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఎవరైతే అక్కడ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విష్ చేయాలి. ఎస్, వెరీ హ్యాపీ ఈవినింగ్, లేకపోతే వెరీ గుడ్ ఈవినింగ్ అని చెప్పి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి వాళ్ళందరిని అడ్రస్ చేయాలన్నమాట. అడ్రస్ ద చీఫ్ గెస్ట్, లేదంటే అక్కడ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళని అడ్రస్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఆడియన్స్ని అడ్రస్ చేయాలి. వెరీ హ్యాపీ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి ఎవరైతే అక్కడ ఉన్నారో ఆడియన్స్ని అడ్రస్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్ అయిపోయిన తర్వాత సెకండ్ విషయం ఏంటంటే, ఆ ప్లేస్ ఎక్కడైతే జరుగుతుందో, ఆ ఒక హోటల్ ఉండనివ్వండి, ఫంక్షన్ హాల్ ఉండనివ్వండి, ఒక ఇంట్లో ఉండనివ్వండి, ఆ స్కూల్లో ఉండనివ్వండి, ఆ ప్లేస్ యొక్క గొప్పతనం. ఒక ఆఫీస్ లో జరుగుతుంది అనుకోండి మీటింగ్, ఆ ఆఫీస్ యొక్క గొప్పతనం, ఆ ఆఫీస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది, ఎంత డెవలప్ అయింది, ఈ ఆఫీస్ లో ఎంప్లాయీస్ ఎంత కష్టపడుతుంటారు, ఆ ఆఫీస్ ఎండి లేదంటే ఆఫీస్ సిఇఓ ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి ఆ ప్లేస్ గురించి మాట్లాడాలి నెక్స్ట్. ఓకే, థర్డ్ విషయం, అక్కడ జరుగుతున్న కంటెంట్, అక్కడ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఆ విషయం మీకు నచ్చింది, లేదంటే ఆ విషయం వల్ల మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు అని చెప్పి ఆ కంటెంట్ గురించి మాట్లాడాలి. అంతే. ఫోర్త్ విషయం, క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్, క్లోజ్. అంతే, సింపుల్. మిమ్మల్ని సడన్ గా స్టేజ్ మీద పిలిచినప్పుడు మీ గురించి మీ మీద పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు. మీ దగ్గర 2 నిమిషాలు 5 నిమిషాలు మాటలు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడ ఉన్న చీఫ్ గెస్ట్, ఆడియన్స్, తర్వాత ఆ ప్లేస్, తర్వాత కంటెంట్ లో మీరు ఏం తెలుసుకున్నారు, తర్వాత థ్యాంక్ యూ సో మచ్. అంతే. ఈ 4 విషయాలు మీరు మాట్లాడి వచ్చేయండి. అసలు మీకు భయం అనేది ఉండదు. మీరు ఎక్సలెంట్ గా మాట్లాడి బయటకు వస్తారు. అర్థమైంది కదా రామ్ గారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. అందరికీ యూజ్ వస్తుంది. ఎస్ అండి. రాజు గారు. సార్, అయితే మన స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడే కంటెంట్ పర్ఫెక్ట్ ఉండి మనం ఏదైతే చెప్పాలనుకుంటామో అది పర్ఫెక్ట్ ఉండి అంటే 100% ఎదుటోళ్ళు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా మనం చెప్పేది పర్ఫెక్ట్ ఉంటే భయం లేకుండా చెప్పచ్చు. ఇంకోటి ఏంటిదంటే, మనం చెప్పేది కంటెంట్ పర్ఫెక్ట్ ఉండి ఎదుటోళ్ళు నేను చెప్పింది కంపల్సరీ, ఇది నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ వాళ్ళు వినాలి, దీని వల్ల ఏదన్నా ఒక ప్రయోజనం జరగాలనే ఒక ఆకాంక్ష మన దగ్గర ఉన్నాయంటే, ఎంతమంది ముందరినైనా, ఎన్ని లక్షల మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, మనం చెప్పే కంటెంట్ పర్ఫెక్ట్ గా చెప్తే భయం ఉండదు అనేది నా ఫీలింగ్. అంతే సార్, ఎక్సలెంట్. ఇందులో ఈ విషయంలో మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం చెప్పాలనుకున్నా సరే పర్ఫెక్ట్ గా, ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, ఎవరు మాట్లాడినా అందులో పర్ఫెక్ట్ ఉండదు. నేను పర్ఫెక్ట్ చెప్పాలి, నేను తప్పులు చెప్పదని ఉండొద్దు. మీరు మాట్లాడాలనుకుంది మీరు మాట్లాడి వచ్చేయండి. అంతే సార్. అప్పుడు ఈ స్టేజ్ ఫ్రైట్ భయాలనేవి ఏముండవు. ఎక్సలెంట్ అండి రాజు గారు. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ మీరు టెలిగ్రామ్ లో షేర్ చేయండి, నేను చూస్తాను. మీరు అందరూ పంపండి. సూపర్ అండి రాజు గారు, ఎక్సలెంట్. ఎస్ అండి. నెక్స్ట్ సరితారెడ్డి గారు. సార్, కెన్ ఐ హియర్ యూ? చెప్పండి మేడం. ఎస్ సార్, డ్యూరింగ్ ద సెషన్ ఎవరైనా మన వాయిస్ ని ఓవర్కమ్ చేయడం అంటే ఇబ్బంది పెట్టడం కానీ చేసినప్పుడు అది మనకి తెలుస్తుంది. సో హౌ టు కంట్రోల్ ద ఆడియన్స్. మనం గట్టిగా మాట్లాడితే గట్టిగా అనలేము వాళ్ళని. కోపం తెచ్చుకొని ఆ కోపాన్ని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపించకూడదు కూడా, ఎందుకంటే దే ఆర్ గెస్ట్. సో కాబట్టి హౌ టు కంట్రోల్ వాళ్ళని మన మోడ్ లోకి ఎలా తీసుకురావాలి? అయితే ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మేడం, దీని గురించి మీకు నెక్స్ట్ మంచి మంచి ట్రైనర్స్ వచ్చి చెప్తుంటారు. అయినా కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు, మీరు అడిగారు కాబట్టి.
మనకి ఆడియన్స్ చాలా రకాలు ఉంటారు. ఆడియన్స్ మనకి 4 టైప్స్ ఉంటారు. ఓకే, ఆ 4 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఎవరంటే, ఒకరేమో యాక్టివ్ ఉంటారు అనమాట. మనం చెప్పింది ప్రతి ఒక్కటి వింటుంటారు, ప్రతి ఒక్కటి యాక్టివ్గా ముందు పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇప్పుడు మీలో ఎవరైనా సరే హ్యాండ్ రేజ్ చేయండి, నేను అడిగిన దాని క్వశ్చన్ ఆన్సర్ చేయండి అంటే ముందుకు వచ్చి ఎవరైతే హ్యాండ్ రేజ్ చేస్తున్నారో వీళ్ళు యాక్టివ్ పార్టిసిపెంట్స్. ఓకే, వీళ్ళు ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఎవరు? సెకండ్ టైప్ ఎవరంటే వీళ్ళు యాక్టివ్ ఉండరు కానీ నేను చెప్పే ప్రతి ఒక్కటి వింటుంటారు. వీడియోస్ ఆన్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోరు, కానీ వీడియోస్ ఆఫ్ చేసుకున్నా వెనక కూర్చొని బాగా వింటుంటారు. వీళ్ళు కూడా ప్రతి ఒక్కటి వింటుంటారు కానీ ముందుకు రారు. వీళ్ళు 2 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్. థర్డ్ టైప్ ఎవరు? థర్డ్ టైప్ ఎవరంటే మీరు చెప్పిన పార్టిసిపెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మాట్లాడదాం. మీకు ఏమన్నా నన్ను సెషన్ మధ్యలో డిస్టర్బ్ చేయకండి, మీ డౌట్స్ మీరు నోట్ చేసుకోండి, లాస్ట్ లో క్లియర్ చేస్తాను మీరు చెప్పినా కూడా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. ఎస్, నేనే తోపు, నేను 60 ఇయర్స్ ఇండస్ట్రీ, నేను IAS IPS నాకంటే ఎక్కువ తెలుసా, నువ్వు బచ్చగాని నువ్వు నా ముందు మాట్లాడుతున్నావు అని చెప్పి కొంతమంది వాళ్ళు గ్రేట్, వాళ్ళు తోపు, వాళ్ళు తురుము అని చెప్పి పక్కన జనాలకు అర్థం అవ్వడానికి వాళ్ళు మాట్లాడడానికి మధ్యలో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, వీళ్ళు థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ జనాలు వచ్చేసి ఈ సెషన్ ఎప్పుడు అయిపోతుంది అబ్బా, ఇంకా ఇంత టైం అవుతుంది, ఇంకెప్పుడు వాళ్ళ కిచెన్ నుంచి మంచిగా స్మెల్ వస్తుంది, మంచిగా ఏం వండిరు, చికెన్ కర్రీ అది వండిరు, పోయి తినాలి నేను, ఈ నిద్రపోతుంటారు, ఎటో చూస్తుంటారు, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్. వీళ్ళు 4 టైప్స్ అనమాట. ఈ 4 మంది జనాలలో మనకి ఫస్ట్ 2 టైప్స్ ఎవరైతే ముందుకు వచ్చి ఆన్సర్ చెప్తుంటారో వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. ఎవరైతే ముందుకు వచ్చి ఆన్సర్ చెప్పకపోయినా కూడా వెనక కూర్చొని ప్రతి ఒక్కటి యాక్టివ్గా వింటుంటారు, వీళ్ళతో మనకేం ప్రాబ్లం లేదు. థర్డ్ టైప్ మీరు చెప్పిన వాళ్ళతో చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి ఈగో ఇష్యూ అనమాట. ఈగో ఇష్యూ అంటే ఎలా అంటే మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఓకే, ఇంతమంది ఆడియన్స్ దగ్గర మనం వాళ్ళతో డిబేట్ పెట్టడము, నువ్వు చెప్పింది తప్పుగా, నువ్వు చెప్పింది కాదు కరెక్ట్, నువ్వు చెప్పింది కాదు నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కాదు నువ్వు చెప్పింది కరెక్ట్, ఇలాంటి డిస్కషన్ చేయకుండా మనం ఒక ప్రొఫెషనల్ ట్రైనర్, ఒక ప్రొఫెషనల్ స్పీకర్ అన్నప్పుడు మనము వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలి. ఓకే, మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు ముందుకు వచ్చి లేదు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, అట్లా కాదు, ఇట్లా మధ్యలో మాట్లాడకంటే ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఎస్ సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, అసలు మీకు ఇంత నాలెడ్జ్ ఉండి మీరు ఈ వర్క్షాప్ ఎందుకు జాయిన్ అయ్యారు, మీలాంటి వాళ్ళు నా ప్లేస్ నుండి చెప్పాలి కానీ మీరు ఆడియన్స్ లాగా ఎందుకున్నారు, సూపర్ ఎక్సలెంట్ ఓ అని చెప్పి అందరితో క్లాప్స్ కొట్టియండి. ఓకే, అక్కడున్న జనాలందరితో ఆయనతో క్లాప్స్ కొట్టిస్తే గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అని చెప్పి నాకు చెప్తే అందరు క్లాప్స్ కొడితే అని ఈగో సాటిస్ఫై అయిపోతుంది. నాకు దొరకాల్సిన రెస్పెక్ట్ నాకు దొరికేసింది, నా ఈగో సాటిస్ఫై అయిపోయింది అని చల్లబడి అక్కడ కూర్చుంటాడు అనమాట, మళ్ళీ రాడు. ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, మీకు ఫ్యూచర్ లో మంచి ట్రైనర్స్ వచ్చి మీకు చెప్తుంటారు అనమాట. ఓకే, మాకు మీరు ఇంకా చాలా ట్రావెల్ చేసేది ఉంది. ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్లు మీకు ఫ్యూచర్ లో దొరుకుతుంటాయి. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ చెప్పింది, ఒక వన్ ఆఫ్ ద టెక్నిక్ నేను ఫాలో అయ్యేది. ఇలాంటి టెక్నిక్స్ మీకు ఫ్యూచర్ లో చాలా తెలుస్తుంటాయి. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎస్ అండి, కేవి కృష్ణారెడ్డి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంటాను సార్. ఎక్సలెంట్ సార్. అయితే కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కానీ ఫేర్వెల్ పార్టీ కానీ జరిగినప్పుడు మా ఆఫీస్ స్టాఫ్ ని ఇన్వైట్ చేస్తుంటారు. వాళ్ళు మాట్లాడమని అడిగినప్పుడల్లా ప్రతిసారి తప్పించుకోవడమే అవుతుంది తప్ప ఎప్పుడు కూడా డేర్ గా మాట్లాడింది ఎప్పుడు లేదు సార్. అది ఎట్లా అవాయిడ్ చేయాలనేది. మీరు లెక్చరర్ అన్నారు సార్? మీరు లేదు సార్, నేను లెక్చరర్, నాన్ టీచింగ్ స్టాఫ్, సీనియర్ అసిస్టెంట్ గా. సీనియర్ అసిస్టెంట్, అవును సార్. మీకు అలాంటి ఫ్రెషర్స్ పార్టీ ఏమైనా జరుగుతున్నప్పుడు మిమ్మల్ని పిలిచి మాట్లాడమంటారు కొన్ని విషయాలు. అవును సార్. ఇప్పుడు మా స్టాఫ్ ని కూడా అందరిని పిలిచి మాట్లాడినప్పుడు మమ్మల్ని కూడా అక్కడ ఇన్వైట్ చేస్తారు. 1 by 1 మాట్లాడుతూ నన్ను కూడా పిలిచినప్పుడు నేను ప్రతిసారి తప్పించుకోవడం అవుతుంది తప్ప ఎప్పుడు మాట్లాడింది లేదు సార్. ఇప్పటి నుంచి తప్పించుకోకండి సార్, మీరు ఇప్పటి నుంచి తప్పించుకోకండి. నేను ఇంతకుముందు రామ్ గారు అడిగినప్పుడు నేను ఒక విషయం చెప్పిన గుర్తుందా? స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడని చెప్పి మీకు సడన్ గా పిలిచినప్పుడు మీరు ఏం టెన్షన్ పడకుండా స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ ఎవరైతే గెస్ట్ ఉంటారో ఆ గెస్ట్ల పేర్లు చెప్పి ఆడియన్స్ చెప్పి అందరికి నమస్కారం, ఇక్కడికి వచ్చినందుకు అందరికి స్వాగతం, థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది పార్టిసిపేట్ చేసినందుకు అని చెప్పి ఆడియన్స్ గురించి మాట్లాడి ఫస్ట్, ఆ సెకండ్ అక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్లేస్ మీది కాలేజ్ అన్నారా స్కూల్ అన్నారా సార్? కాలేజ్ సార్, కాలేజ్, జూనియర్ కాలేజ్. ఆ జూనియర్ కాలేజ్ గురించి కొన్ని మంచి బ్రహ్మాండ విషయాల కాలేజ్ ఎప్పటి నుంచి ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళారు, ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్ ఏ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పి ఆ కాలేజ్ గురించి కొన్ని విషయాలు చెప్పి, తర్వాత అక్కడ జరుగుతున్న ఈవెంట్, ఆ ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంటే ఫ్రెషర్స్ లో ఇంతమంది జనాలు వచ్చారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, మీరందరూ చాలా లక్కీ అని చెప్పి అట్లా ఆ విషయాలు మాట్లాడిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి క్లోజ్ చేసి వదిలేయండి అంతే.
దాని తర్వాత మీరు అట్లా ఒక్కసారి మాట్లాడి చూడండి. నెక్స్ట్ టైం మీరే వెయిట్ చేస్తుంటారు, నన్ను ఎప్పుడు పిలుస్తారు స్టేజ్ మీద, ఎప్పుడు పోయి మాట్లాడదామని చెప్పి మీరే వెయిట్ చేస్తుంటారు. ఫస్ట్ మనం స్టార్ట్ చేయడమే ప్రాబ్లం. ఎవరికైనా సరే స్టేజ్ మీదకి మాట్లాడడం ఫస్ట్ స్టార్ట్ చేయడమే ప్రాబ్లం. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. ఆపండి సార్ అన్న కూడా మీరు ఆపరనమాట, అంత అట్లా అయిపోతుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సార్. యా, ఎస్ అండి, థ్యాంక్ ఆనంద్ యూ. గారు. ఇంకా క్వశ్చన్స్ మాత్రమే హ్యాపీ ఉండాలి. ఈవినింగ్ సార్. ఉమ్, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నాకు అంటే ఈరోజు మనం మాట్లాడుకున్న విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా అదిగా నచ్చింది సార్. ఎందుకంటే టుడే ఎంటైర్ వరల్డ్ ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆర్ రన్నింగ్ అరౌండ్ ద విజువలైజేషన్ టెక్నిక్. They are achieving their goals day and day with the visualization technique only. Like I'm saying, Fortune 500 companies in the world. సో ఈ టెక్నిక్ అనేది మన ఇండివిజువల్ కి అన్వయించుకోవడం చాలా విలువైనది. మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు, ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో నేను నా పర్సనల్ గా నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తానని నాకు గట్టి నమ్మకం కలిగించాను. థ్యాంక్ యూ అండి. సూపర్ సార్ ఆనంద్ గారు. మీరు మీ అందరికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ రోజు మీరు 4th డే 5th డే సంథింగ్ ఉంది, ఇంకా 25 days 25 డిఫరెంట్ స్పీకర్స్ వస్తున్నారు అనమాట. నేను మీకు చెప్పింది చాలా తక్కువ. మీరు ఇంతకుముందు ఎవరైతే స్పీకర్స్ మీకు వచ్చి చెప్పారో అది చాలా తక్కువ. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. రోజు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. మీకు అందరికీ సామెత తెలిసిందే కదా, తెలిసింది గోరంతా తెలవాల్సింది కొండంతా అని చెప్పి. మనం ఎంత నేర్చుకున్నా సరే ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను మీకు ఒకటి బాండ్ పేపర్ మీద రాసేయగలుగుతాను ఏంటంటే, ఈ వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 100% మీ బాడీ లాంగ్వేజ్, మీ స్టేజ్ ఫ్రైట్, మీ కంటెంట్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో మీరు 100% ప్రొఫెషనల్ అయిపోతారు అనమాట. మీరు ఒక ప్రొఫెషనల్ ట్రైనర్, ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్ కంపల్సరీ అయిపోతారు. ఓకే, నేను ఈ రోజు మీకు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను చాలా కొంచెమే చెప్పిన. నెక్స్ట్ తర్వాత వచ్చే స్పీకర్స్ ఇంకా బ్రహ్మాండమైన స్పీకర్స్ వస్తుంటారు, చాలా మంచి కంటెంట్ వస్తుంటుంది. మీరందరూ ఒక్క రోజు కూడా ఈ వర్క్షాప్ మిస్ అవ్వకుండా, మీకు ఏమైనా పనులు ఉంటే కొంచెం ముందే చూసుకొని 8 వరకు రెడీగా ఉండి, ఒక బుక్ ఇంకా పెన్ను పెట్టుకొని ఈ డే ఏ పాయింట్స్ అని చెప్పి మీకు మెయిన్ కీ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. లాస్ట్లో మీకు ఆ బుక్ మీద ఏదైతే రాసుకున్నారో చాలా యూజ్ వస్తుంది. ఎస్ అండి, ఆల్ ద బెస్ట్. ఇంకెవరైతే కొంతమంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో అయిపోయింది తెలియదు, కానీ ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం పెండింగ్ ఉందో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను కొంతమంది ఆలోచిస్తుంటారు అనమాట, ఇంకా నెక్స్ట్ బ్యాచ్ చూద్దాంలే, లేకపోతే ఆలోచిద్దాంలే, ఇంకా రేపు ఇంకో సెషన్ అయినాక ఆలోచిద్దాంలే అనుకుంటారు. అవన్నీ వేస్ట్ అనమాట. మీరు ఒక్కసారి జాయిన్ అయితే 100% రిజల్ట్ చూస్తారు. ఇక్కడ మీరు ఒక ప్రొఫెషనల్ ట్రైనర్, కాన్ఫిడెంట్ స్పీకర్ అయిపోతారు. నేను ఇది రాసిస్తా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను చాట్లో నా నెంబర్ పెట్టినా దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మన ఇన్ఛార్జ్ గారిని కాంటాక్ట్ అయినా నెంబర్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేశవంత్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని స్ఫూర్తి టీంకి ఇచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు, మంచి క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. యా, పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, శ్యామ్ సార్ నంబర్ ఇది 95489988 ఈ నంబర్కి 5500 పే చేసి స్క్రీన్ షాట్ పంపించండి, మీకు ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తారు. చాలా మటుకు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు ఈరోజు. ఒకవేళ నేను ఇన్ఛార్జ్ కాబట్టి నా నంబర్ తీసేసుకోండి, ఇక్కడ 9490 నాకైనా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మీ మెంటర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. యా, ఎలా ఉంది సెషన్? థ్యాంక్ యూ సార్ దేశవంత్ సార్. సెషన్స్ ఎలా ఉంది? ఎవరు చెప్తారు? బాగుంది సార్. ఓకే, రాజు గారు చెప్పండి. ఇంకో టైం తీసుకుని ఇంకో 10 నిమిషాలు చెప్తే బాగుండు అనిపించింది సార్. చాలా బాగా చెప్పారు. ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, ఆఫ్టర్ ద స్పీచ్ అన్నారు, అది కొంచెం నాకు అర్థం కాలేదు సార్. ఆఫ్టర్ ద స్పీచ్ అంటే మనం స్పీచ్ ఇచ్చి పోయిన తర్వాత మళ్ళీ ఏం స్పీచ్ ఇవ్వాలి, ఏం నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగింది సార్. అది బిఫోర్ ద స్పీచ్ ఓకే, ఆన్ ద స్పీచ్ ఓకే, ఆఫ్టర్ ద స్పీచ్ అన్నారు. అందులో ఆఫ్టర్ ద స్పీచ్ అదే సార్, ఆఫ్టర్ ద స్పీచ్ ఏదైతే మనం స్టేజ్ మీద మిస్టేక్స్ చేసినామో అవి మళ్ళీ జరగకుండా చూసుకోవడమే ఆఫ్టర్ ద స్పీచ్. ఒకసారి అది మనము లేకుంటే అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ మనం ఇక్కడ షేర్ చేస్తాము. మనకు ఏదైతే ఫియర్ ఉందో
అలాగే ఏదైతే యాంగ్జైటీగా ఉందో, ఏదైతే మనం చెప్పాలనుకున్న విషయాలు కరెక్ట్గా చెప్పలేమో అవన్నీ కూడా అంటే రివ్యూ లాస్ట్ చేసుకోవడమా? అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం అంతే. ఆహా. ఓకే, రాజు చాలా గారు చాలా చెప్పండి. బాగుంది సార్. ఇంకా చాలా ఉంటాయి సార్, ఇదంతా షాంపూలే. ఓకేనా, రాజు గారు చెప్పండి. క్లాస్ బాగుంది. ఈ బాగుంది. టైలర్ ఎక్కుతుంటే ఫీడ్బ్యాక్స్ సినిమా ఇంకెంత ఉండాలి సార్? బాగుంది. బాగుంది సార్. అయితే కంటెంట్ అనేది ఇంపార్టెంట్ సార్. మాట్లాడడానికి ఏ స్టేజ్ మీద ఎక్కడ పోయి మాట్లాడాలన్నా కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ప్రభాస్ని తీసుకుపోయి ఫ్లాపింగ్ మూవీలో పెట్టిన కంటెంట్ లేకపోతే ప్రభాస్ పోయి తీసినా కూడా సినిమా ఫెయిల్ అవుతుంది. కంటెంట్ పర్ఫెక్ట్ ఉంది, అది మనకు నిజంగానే సార్ చెప్పినట్టు కొంచెం ప్రాక్టీస్ చేసుకొని మనోళ్ళ దగ్గర లేకపోతే వీడియో తీసుకున్న ఆ కంటెంట్ అనేది కరెక్ట్ ప్రిపేర్ అయితే మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళకి చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ చెప్తాం. వాళ్ళకి చెప్పేటప్పుడు ఇది నాకే తెలుసు, వాళ్ళకి ఎవరికి తెలియదు, దీని వాళ్ళకి నేను కంపల్సరీ వినిపించాలి. దీని వాళ్ళ వింటేనే నేను చెప్పిన దానికి ఓకే మరి సార్థకం అనేది నాకు అర్థం అయితే కంపల్సరీ అది మనం వాళ్ళకి చెప్పగలుగుతాం అనేది నా ఓకే ఫీలింగ్. ఓకే ఓకే. ఒక స్టోరీ, ఏదైనా ఒక స్టోరీ తీసుకోండి. ఒక స్టోరీకి ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ తీస్తే డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కదా సార్. ఎస్ అన్న. అలాగే ఒక్కటే కంటెంట్ ని 10 మంది చెప్పొచ్చు, కానీ ఒకే స్పీకరు ఒకే కంటెంట్ 10 విధాలుగా డెలివరీ చేస్తారు. ఎస్ అన్న. ఇప్పుడు ఇదే టాపిక్ నేను ఒకలాగా చెప్తాను, ఇక్కడ మా శివకుమార్ సార్ ఒకలాగా చెప్తారు, మీరు కూడా ఒకలాగా చెప్తారు, కానీ కంటెంట్ సేమ్, స్టేజ్ ఫియర్ ఒకటే. కానీ మనకు తగ్గట్టుగా మనం ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తామో మనకు ఎలాగైతే అర్థమవుతుంది, అలాగే పార్టిసిపెంట్స్కి ఎలాగ అర్థమవుతుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టేసుకొని మనం డెలివరీ చేస్తాం. కానీ కంటెంట్ టాపిక్ ఒకటే ఉంటుంది కదా. దాన్ని మనం ఇంకా ఎలా చేయాలో నెక్స్ట్ సెషన్స్, ఆల్రెడీ కంటెంట్ అన్నారు కాబట్టి కంటెంట్ ప్రిపరేషన్ ఒక టాపికే ఉంటుంది. చాలా ఉంటాయండి, ఇంకా మనకు 25 సెషన్స్ ఉంటాయి. మనకు ఈవెన్ సండేస్ వస్తున్నాయి కాబట్టి సండేస్ రోజు కూడా అవుట్పుట్ ఉంటుంది. అవుట్పుట్ యాక్చువల్ ఈవినింగ్ పెట్టాలి, మనకు టైం లేకుండా చేస్తున్నాం కాబట్టి మనము ఆఫ్టర్నూన్ ఆ టైం లోపల అవుట్పుట్ పెట్టేసి ఈవినింగ్ సెషన్ తీసుకుంటున్నాం. మా బ్యాచ్లో నేను 2022 ఆ టైంలో నేను చేసినప్పుడు 78 బ్యాచ్లో మాకు సేమ్ ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ అవుట్పుట్ పెట్టేది. అలా టైం తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అవుట్పుట్లో ఆఫ్టర్నూన్ జాయిన్ అయిద్దాము, అలాగే ఈవినింగ్ సెషన్లో జాయిన్ అయిద్దాం. మీరు చెప్పినట్టు కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది సార్. నెక్స్ట్ శివకుమార్ సార్ జపల్లా. సూపర్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఇప్పుడు ఈవినింగ్ సార్. కాంటెంట్ మేము డైలీ డైలీ మేము క్లాసెస్కి వెళ్తాం కదా సార్. నేను టీచర్ సార్. అవునవును. కంపల్సరీ పీరియడ్ ప్లాన్ చేసుకుంటాం సార్. మ్మ్. అవును, పీరియడ్ ప్లాన్ ప్రకారము ఎంత చెప్పాలో అంత చెప్తాం. ఓసారి అది చెప్పకపోకపోయినా సరే కానీ కొద్ది వరకైనా ఆ సిచ్యువేషన్ బట్టి మనం హ్యాండిల్ చేస్తుంటాం సార్. చెప్పినట్టు మేడం ఒక క్వశ్చన్ అడిగింది, ఇట్లా మనం పబ్లిక్ స్పీక్ లో కూడా కొంత అగ్రెసివ్ గా ఉంటారు. అట్లే క్లాస్ రూమ్ లో అయితే కొంతమంది పిల్లలు అగ్రెసివ్ ఉంటారు. అవును. అది నాకు బాగా కనెక్ట్ అయింది, ఆ మేడం అడిగిందని. అంటే దాన్ని అదే బట్టి అదే మనం ఆ సిచ్యువేషన్ బట్టి మనం హ్యాండిల్ చేసుకోవడం ఎట్లా అనేది మనము బాగా చెప్పారు సార్. రేపు సెషన్ నాకు అంటే రేపు క్లాస్ ఉంది అంటే స్పీచ్ ఉంది, రేపు ఒక ప్రోగ్రామ్ ఉంది అని అంటే ఫస్ట్ మనం ప్రిపరేషన్ అవుతాము. అంటే ఆ టాపిక్ ఏంటిది, ఏం మాట్లాడాలి అని చెప్పేసి, ఎవరు గెస్ట్ వస్తున్నారు అదంతా కూడా ప్రిపరేషన్ చేసి ఒక పేపర్లో రాసేసుకుంటాము, ఒక నోట్బుక్లో రాస్తాం. రాసిన పాయింట్స్ ఒక 100 పాయింట్స్ ఉంటే ఎగ్జాంపుల్ ఒక 100 పాయింట్ అన్న రాస్తాం, అంటే ఒక 100 పారాగ్రాఫ్లన్నా రాస్తాం అనుకోండి ఒక ఎగ్జాంపుల్. ఆ 100 పారాగ్రాఫ్స్ లోపల 100 చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే రాసుకున్నారో అక్కడ మెయిన్ పాయింట్స్ మాత్రమే ఒక 10-20 పాయింట్స్ చెప్పినా సరిపోతుంది. మెయిన్ పాయింట్స్ సార్ స్పీకర్ కూడా అదే చెప్పారు, దేశవంత్ సార్ కూడా అదే చెప్పారు. మీరు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ ఓన్లీ 3 పాయింట్స్ అంటే ఒక 10 పాయింట్స్ రాసుకుంటే ఒక 3 పాయింట్స్ ఎఫెక్టివ్గా ఉన్నటువంటి పాయింట్స్ మాత్రమే చెప్పాలి. మీరు 100 పాయింట్స్ రాసుకున్నా, మీరు 1000 పాయింట్స్ రాసుకున్నా అక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉందో అదే మనం చెప్పాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సార్, లైక్ థ్యాంక్ యూ సార్. ఒక అందమైన ఇల్లు మనం కట్టాలనుకున్నప్పుడు
ప్రీ ప్లానింగ్, ఆర్కిటెక్ట్, స్కెచింగ్, మ్యాపింగ్ అండ్ అంటే మనకి ఎన్నెన్ని కొలతలు అనేది ప్రీ ప్లానింగ్ చేస్తూ ఒక అందమైన ఇల్లు నిర్మించబడుతుంది. సో సేమ్ నెక్స్ట్ మనకు ఒక ఈవెంట్ ఉందన్నప్పుడు బిఫోర్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అనేది సేమ్ దానికి ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, ఎస్, సూపర్ సార్, సూపర్. సతీష్ సార్, మ్యూట్లో ఉన్నారు. సార్ ఇందాక మిత్రులు ఒక పార్టిసిపెంట్ జాగరి మధునయ్య సంథింగ్ ఆయన ఒక డౌట్ అడిగారు ఆఫ్టర్ ద స్పీచ్ గురించి. ఆఫ్టర్ ద స్పీచ్ అంటే సార్ చెప్పింది ఏంటంటే ఆఫ్టర్ ద స్పీచ్ మనం ఏం చేయడానికి ఉండదు, స్టేజ్ నుంచి వెళ్ళిపోతాం. కాకపోతే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి డోంట్ డ్వెల్ ఆన్ మిస్టేక్స్, దే ఆర్ లైక్లీ అన్నోటీస్డ్. అంటే మిస్టేక్స్ ని ఎక్కువ ఆలోచించకుండా ఉండాలి, అవి మాక్సిమం ఎవరు అంత గుర్తుపెట్టుకోరని. ఇంకోటి అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ షోయింగ్ అప్. అంటే ఒక 2-3 విషయాల్ని మనము బాగా అయిన వాటిని గుర్తు తెచ్చుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలని ఆయన చెప్పారు. అది క్లారిఫై చేద్దామని చెప్పారు. ఎస్ సార్, ఎస్, ఎస్. థ్యాంక్స్ సార్. అంటే బాగా చాలా చెప్పారు. మనపై కామెంట్ చేస్తారు అని అనుకుంటాం, కానీ అది మనకు తెలుసు. మనం స్టేజ్ పైన ఉంటాము, వాళ్ళు కింద ఉంటారు కాబట్టి ఆ కష్టాలు మనకు తెలుసు యాజ్ ఎ స్పీకర్గా. కాబట్టి మనం దాన్ని తప్పు చేసామా ఒప్పు చేసామా అనేది కాకుండా నెక్స్ట్ టైం చేయకుండా మనం దాన్ని క్లారిఫై చేసుకోవాలంటే ఫైనల్ దట్ పాయింట్. యా. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేయండి. ఓన్లీ 7 వచ్చాయి ఫీడ్బ్యాక్స్. ఇక్కడ 45 మెంబర్స్ పార్టిసిపేట్స్ ఉన్నారు, మెంటర్స్తో సహా, నాతో సహా అందరు కూడా. గ్రూప్లో కూడా 20 ఎబోనే ఉన్నారు ఫైనల్ గ్రూప్లో, అయినా కూడా 7 వస్తున్నాయి. మళ్ళీ మీకు అసైన్మెంట్స్ ఇంకా యాడ్ అవుతాయి కాబట్టి త్వరగా చేసేయండి ఫీడ్బ్యాక్స్, వెంటనే చేసేయండి. ఓవర్ టు యూ శివకుమార్ సార్, ప్లీజ్. Yes, thank you, sir. Vadekar sir. ఎస్ మై ఫ్రెండ్స్, ఎలా ఉంది? మీకు రీచ్ అయ్యిందా ఈరోజు సెషన్? స్టేజ్ ఫ్రైట్ ఇలా ఉంటుందని మీరు ఊహించారా? అసలు నిజంగా ఈ సెషన్ ద్వారా స్టేజ్ ఫ్రైట్ లో మీకు ఏదైతే భయాలు ఉన్నాయో అవి తగ్గించుకోవచ్చు అని అనిపించిందా లేదా? అసలు మేబీ Sir, your voice is unclear, not clear. ఓకే, ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకే సార్. అంటే మనం ఉదయం నుండి డేటా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సమయంకి వచ్చే వరకు మన డేటా కాస్త అయిపోతుంది. అయిపోయి రాగాలు పలుకుతాయి మన మాటలు. వీడియో ఆన్లో ఉంటే సరిగా వినపడదు. సో అందుకే ఇప్పుడు వీడియో ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది నేను. సో మీరు కూడా క్వశ్చన్ ఆన్సర్స్ అడిగినప్పుడు మీ మాటలు కూడా ఇలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో దీనికి మీరు ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ వాడుతున్న డేటా ప్యాక్ ఏదైతే ఉందో డైలీ 2 GB 3 GB సంథింగ్ మీకు ప్యాక్ ఉంటుంది. దానికి తోడుగా ఒక అడిషనల్ రీఛార్జ్ చేసుకోండి. 21 రూపాయో 61 రూపాయో టాప్అప్ ఉంటుంది, అది అడిగి తెలుసుకోండి. ఎగ్జాంపుల్ జియో అయితే ఒకలా ఉంటుంది, ఎయిర్టెల్ అయితే ఒకలాగా ఉంటుంది. ఈ సెషన్స్ కోర్స్ అయిపోయే లోపు ఒక 1 month వరకు మీకు అడిషనల్ డేటా అవసరం పడుతుంది. ఎలాగూ ఆ డేటా యాడ్ చేసుకోండి. మధ్యలో ఎప్పుడైనా మీ రెగ్యులర్ డేటా అయిపోతే ఆ అడిషనల్ డేటా స్టార్ట్ అవుతుంది యూజ్ అవుతూ. మళ్ళీ ఎప్పటి వరకు? రేపు మార్నింగ్ మీ రెగ్యులర్ డేటా ఆన్ అయ్యే వరకు. సో ఈ డేటా మీకు యూజ్ అవుతుంది. ఈ అడిషనల్ డేటా ప్యాక్ ఒకసారి అందరూ కూడా రీఛార్జ్ చేసుకోండి. ఇది ప్రాక్టికల్గా నేను చూపించాను ఇప్పుడు. సో రెండవది ఏంటంటే, ఒక స్పీకర్గా, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మన స్టేజ్ మీద ఉన్నప్పుడు ABCDE అనే ఒక టెక్నిక్ ఉంటుంది. అది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రానున్న రోజుల్లో మనకు అది బాగా యూజ్ అవుతుంది. ఇంద్రుని చేతిలో వజ్రాయుధం లాగా. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఆ వజ్రాయుధానికి తిరుగులేనట్టు ఒక పబ్లిక్ స్పీకర్గా మీకు ABCDE అనే టెక్నిక్ యాక్రోనిమ్స్ లో చెప్తారు. అసలు మర్చిపోరు, నీళ్ళు కూడా గుర్తొస్తుంది మీకు. ఇంత ఈజీగా ఉంటాయి టిప్స్. ఇంతకుముందు దేశం సార్ చెప్పారు కదా, ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అయ్యారో
కోర్సు అయిపోయే వరకు ఖచ్చితంగా ఒక కార్పొరేట్ లెవెల్ స్పీకర్ అవుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? నమ్మకంతో ఉండండి, రెగ్యులర్గా జర్నీ చేయండి, మెంటర్స్ ఇచ్చే సలహాలు సూచనలు కంపల్సరీ పాటించండి. ఎంటీ మైండ్ అని ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు, అలాగే ఉండండి. ఓకేనా? రోజు చెప్పేదాన్ని కాస్త కాస్త యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఫిలప్ చేసుకోండి. కానీ ఇవన్నిటితో పాటు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మొదలు పెడితేనే మీలో మాట్లాడేటువంటి కళ ఏదైతే ఉందో స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడనన్ని రోజులు, ఎన్ని రోజులు సెషన్స్ విన్నా ఈత కొట్టడం అంటే ఏమిటి అని ఒడ్డు మీద నిలబడి చూస్తే ఎన్నటికీ ఈత రాదు. ఇంతమంది ఈత వాళ్ళని చూసినా కూడా అర్థమవుతుందా? స్విమ్మింగ్ చేసే వాళ్ళను ఎన్ని రోజులు చూసినా మనకు రాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు పక్క సీట్లో కూర్చుంటే ఎన్ని సంవత్సరాలు పక్క సీట్లో కూర్చున్నా డ్రైవింగ్ రాదు. ఓకేనా? మనం కూడా ప్రయత్నం స్టార్ట్ చేయాలి. ఎక్కడ? హైవే మీద కాదు, మెయిన్ రోడ్ మీద కాదు. మనం డ్రైవింగ్ నేర్చుకునేది ఫీడ్బ్యాక్ అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు గ్రౌండ్ లో నడిపినట్టు కారు స్టార్టింగ్ లో మీరు మాట్లాడే ఆ 2 నిమిషాలు 3 నిమిషాల వీడియోలో ఏమైనా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉంటే మేము చెప్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టాం, ఎక్కడ మీది బాగలేదన్నారు. మా మెంటర్స్ చాలా సున్నితంగా చెప్తారు మీకు, సార్ మీరు మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి, కానీ ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అంతే. ఎవరైనా నిలువులో పెట్టుకున్నారు ఒక మొబైల్, అడ్డంగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్తారు. అంతేగాని నిలువులో ఎందుకు పెట్టుకున్నారు, ఎక్కడ ఎదురు క్వశ్చన్స్ ఉంటాయి చూసుకోండి. మిమ్మల్ని ఎక్కడ డిస్కరేజ్ చేయరు. చాలా చిన్న పిల్లల్ని ఎలా అయితే ఇంట్లో అమ్మ నాన్న పెంచుతారో అంత బాగా మిమ్మల్ని స్పీకర్గా మారుస్తారు. మీ బ్యాక్ వాల్ వైట్ కలర్ లో ఉంటే బాగుంటుంది అని చెప్తారు అంతే. అట్లా ప్రతి ఇంప్రూవ్మెంట్స్ మీకు చెప్తారు. కానీ మీరు పాటిస్తే, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే కదా మీకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చేది. 40 మందిలో 10 మంది కూడా ఇవ్వట్లేదు ఫీడ్బ్యాక్. చూసుకోండి, మేము అన్ని అబ్జర్వ్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో. ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఎవరు సెషన్లో వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటున్నారు, ఎవరు శ్రద్ధగా వింటున్నారు, ఎవరు 4 పనులు చేస్తూ సగం వింటున్నారు. సగం వింటే సగం ఏమొస్తుంది? అర్థమవుతుందా? మనం ఎంత వింటే అంతే వస్తుంది. గోదావరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు క్లీన్ అవుతాయి. అర్థమైందా? స్నానం చేస్తే పూర్తి స్నానం అవుతుంది. నీళ్లు చల్లుకుంటారో కాళ్ళు కడుక్కుంటారో నిండా మునిగి మంచి స్నానం చేసి వస్తారు, మీ ఇష్టం. ఇక్కడ గోదావరి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇదొక అద్భుతమైన జర్నీ. 1 month లో మంచి టాపిక్స్ వస్తున్నాయి. మధ్యలో మీతో మాట్లాడించడం స్టార్ట్ అవుతుంది, అవుట్పుట్స్ వస్తాయి. అవుట్పుట్స్ ఎప్పుడు మిస్ అవ్వద్దు, ఏది మిస్ అవ్వద్దు. అందులో అవుట్పుట్స్ టీమ్ వైజ్ గా వస్తాయి. సన్ రైజర్స్ ఉంది, 7 ఉంటారు, 7 పార్టిసిపెంట్స్ మంచి అటెండ్ అవుతారు. విక్టరీ ఉంటుంది, విక్టరీ వాళ్ళు. ప్రేరణ ఉంటారు, ప్రేరణ వాళ్ళు. మీకు మినీ టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, చిన్న మీటింగ్స్ కండక్ట్ అవుతాయి. ఈ రోజు సన్ రైజర్స్ లో కండక్ట్ అయ్యింది. అలా చిన్న మీటింగ్స్ కండక్ట్ అవుతాయి. మధ్యలో కొంచెం మీ మెంటర్స్ మాట వినండి, వాళ్ళు లాగిన్ కమ్మన్నప్పుడు అవ్వండి. ఓకేనా? మీ ఇంప్రూవ్మెంట్ కొరకే ఈ 1 month ని ఒక దీక్ష లాగా చేయండి. అయ్యప్ప మాల వేసుకొని 41 రోజులు దీక్షలో ఉంటారా ఉండరా? రంజాన్ మాసంలో 1 రోజులు ఉపవాసాలు చేస్తారా చేయరా? అలానే మనం ఇక్కడ కూడా ఈ 41 రోజు 35 రోజులు 25 రోజులు ఏదో ఒక జర్నీ చేస్తున్నాం. ఇక్కడ అన్ని పాటించండి, పూర్తి ఫలితాన్ని. ఓకేనా? ఆల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివకుమార్ సార్. ఇంకా మెంటర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ఉన్నారా? సమయ సార్ మాట్లాడతారా? కాటారం సమయ సార్, సాయి సుధా గారు ఎవరైనా ఉంటే మాట్లాడండి. ఇక్కడ నిర్గుణ్ ఉన్నారు, నిర్గుణ్, శివ హోమ్ యోగా, అర్చిత గారు, సుంకు రమేష్ గారు, వీళ్ళంతా కొత్త పార్టిసిపెంట్స్. సార్ నా నంబర్ తీసుకోండి, లేదంటే మీరు ఎవరితో జాయిన్ అయ్యారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ ఇది తీసుకోండి. మీరు కొత్త పార్టిసిపెంట్ అయితే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను చెప్తాను. ఎవరు? Sir, I have Sarita Reddy.
మేము చెప్పండి. How to give the feedback in Instagram? Is there any special group or any individual account? ఎస్ మ్యామ్, ఎస్. మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేదు అని అంటే సన్ రైజర్స్ కాబట్టి శివకుమార్ సార్, సాయి సుధా గారు, చంద్రశేఖర్ గారు మేబీ వాళ్ళకి మీకు సజెస్ట్ చేస్తారు. వాళ్ళు స్మాల్ టీం ఉంటుంది కాబట్టి అక్కడ మీకు యాడ్ చేస్తారు. అక్కడ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఎస్ మ్యామ్. Okay. In ఓకే. text message or in video, అలాగే sir? వీడియో ఓన్లీ వీడియో 2 to 3 minutes ఉండాలి. Sure, sir. ఓకే. ఇఫ్ ఎనీ డౌట్స్ మ్యామ్. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న No, sir. వాళ్ళకి స్పెషల్గా టెలిగ్రామ్ గ్రూప్ ఆల్రెడీ నేను షేర్ చేశాను ఫైనల్ గ్రూప్లో. ఓన్లీ ఫైనల్ గ్రూప్ వాళ్ళకే టెలిగ్రామ్ లింక్ వస్తుంది. వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యి మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ అక్కడ పోస్ట్ చేయాలి. ఓకే. ఎస్. సార్ అసైన్మెంట్ వాట్సాప్ లో చేయాలా లేదంటే లేదండి, మనము ఫీడ్బ్యాక్ అయిన అసైన్మెంట్ అసైన్మెంట్? ఫీడ్బ్యాక్స్ ఓన్లీ వాట్సాప్లో పంపించండి. ఎందుకంటే 3 minutes ఉంటుంది కాబట్టి వాట్సాప్లో షేర్ అవుతుంది. ఎస్ అన్నాం. అలాగే మనకి ఇటువంటి అసైన్మెంట్స్ ఎలా ఉంటాయంటే కొన్ని 2 minutes ఉంటాయి, 3 minutes ఉంటాయి, 4 minutes ఉంటాయి, లాస్ట్ 10 to 15 minutes వీడియో ఉంటుంది. ఆ వీడియో మనం వాట్సాప్లో షేర్ కాదు, జస్ట్ కొన్ని మినిట్స్ మాత్రమే షేర్ అవుతుంది. అక్కడ టెలిగ్రామ్లో మీరు 1 hour వీడియో అయినా షేర్ అవుతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటిదంటే టెలిగ్రామ్ అనేటువంటిది సర్వర్లో మాత్రమే సేవ్ అవుతుంది. వాట్సాప్లో మన మొబైల్ డేటా అంటే మొబైల్లో ఉన్నటువంటి స్పేస్ తీసుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, టెలిగ్రామ్ ఓన్లీ వాళ్ళ సర్వర్లోనే సేవ్ అవుతుంది. మనకు మొబైల్ ఉన్నటువంటి స్పేస్ యూజ్ కాదు టెలిగ్రామ్ పంపిస్తే. అది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనము ఈ 1 month చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి మీది మిగతా పార్టిసిపెంట్స్ అందరిది కూడా వస్తుంది కాబట్టి అదంతా కూడా మన మొబైల్లో చూపించదు. ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్లోనే ఉంటుంది. టెలిగ్రామ్లో సర్వర్లో సేవ్ అవుతుంది. ఓకే. అందుకోసము మీరు దాన్ని అసైన్మెంట్స్ని టెలిగ్రామ్లో షేర్ చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ సమయ సార్ ప్లీజ్ మాట్లాడండి. అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు మంచి సెషన్, స్టేజ్ ఫైట్. అంటే వాస్తవానికి పార్టిసిపెంట్ అంతా కూడా ఒక మంచి స్పీకర్ గా కావాలన్నా, మోటివేటర్ కావాలన్నా స్టేజ్ ఫైట్, స్టేజ్ మీద ఎదుర్కొనే ప్రధాన సమస్యల మీద